శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం. ద్రౌపదీదేవి పాండవులు 5 వలన ఉప పాండవులను పొందింది. అలాగే వంశకర్త అయినటువంటి అభిమన్యుడు సుభద్రార్జునులకు జన్మించాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక కాలమునందు వేసవి కాలం వచ్చింది. వేసవి కాలము సమస్త ప్రాణులను శోషింపచేస్తుంది. అది ఋతువు యొక్క ధర్మం. ఈశ్వరుడు ఆ రకంగా ఋతు రూపంలో ప్రాణులను పెంచుతాడు, ప్రాణులను త్రుంచుతాడు. అందుకని ఆ వేసవి కాలం శోషింపచేసేటటువంటి కాలం కనుక అర్జునుడు కృష్ణ పరమాత్మతో అన్నాడు, ఇక్కడ మనం ఉన్నట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మనం యమునా నదీ తీరానికి వెళ్ళినట్లయితే, ఆయనకి ఆ యమునా నది అంటే మహా ఇష్టం. ఆయనకి ఇష్టం కాదు, అసలు దాని చమత్కారం వేరు, దాని రహస్యం వేరు. ఆయన ఎప్పుడూ యమున దగ్గర ఉంటాడు. ఆయన రాసలీల చేస్తే యమున దగ్గర చేస్తాడు. ఆయన పుడితే యమున దాటుతాడు. ఆయన యమున దాటి మధుర వస్తే కంసుడు ఉండడు. ఆయన యమున దాటి నందవ్రజానికి ఎడితే కంసుడు బ్రతికేస్తాడు. అదంతా నిజానికి ఉపనిషత్ రహస్యం. యమున సూర్యుని యొక్క కూతురు కాబట్టి ఆమె కాలస్వరూపిణి. కాలమును దాటాలి అంటే ఈశ్వరుడు ఆయన పాదములను పట్టుకున్నవాడు తప్ప ఎవ్వడూ కాలమును దాటలేడు. కాలమునందు పుట్టి కాలమునందు పడి మళ్లీ కాలమునందు పుడుతూ ఉంటాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడెవడో వాడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు, కాలమును దాటుతాడు. కాబట్టి ఆయన అన్నాడు, మనం యమునా తీరమునకు వెళ్ళి ఆ యమునా తీరంలో ఉండేటటువంటి చల్లటి గాలులను పీలుస్తూ ఉత్తుంగ తరంగములతో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీటి తుంపరల మించి వచ్చేటటువంటి చల్లని గాలిని ఆస్వాదిస్తూ, నాకు నీవు బంధువు, సఖుడు, తల్లి, తండ్రి, దైవం అన్ని అర్జునుడికి. ఆయనకి అంత ప్రీతి కృష్ణుడంటే అర్జునుడికి అంత ప్రీతి. కాబట్టి మనిద్దరం చక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా యమునా నది పేరెత్తితే ప్రీతి చెందుతాడని అర్జునుడి యొక్క ఊహ. అర్జునుడు ఎలా కోరుకున్నాడో అలాగే కృష్ణ పరమాత్మ కూడా అంగీకరించారు. ఇద్దరూ కలిసి యమునా నదీ తీర ప్రాంతమునకు వెళ్లి అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు మధ్యలో ఆ లోయలలోకి వెళ్లి అరణ్యములలో వేటాడుతున్నారు. ఒకరోజు ఖాండవవనము అని అది ఇంద్రుని చేత రక్షింపబడుతుంటుంది.
ఇంద్రుడు దాన్ని రక్షించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆయనకి భూలోకంలో ఉన్న వనం మీద అంత ప్రీతి ఎందుకు అంటే ఆయనకి ప్రాణమిత్రుడు తక్షకుడు. మీకు ఆ తక్షకుడు గురించి నేను ఆదిపర్వ ప్రారంభమునందే మనవి చేశాను. ఆ తక్షకుడు ఖాండవ వనంలో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఖాండవ వనాన్ని రక్షిస్తూ ఉంటాడు. నా మిత్రుడు ఉన్న ప్రదేశం కదా, అది ఏమీ దెబ్బ తినకుండా ఉండాలి, దానికి ఏమీ ప్రమాదం రాకూడదు అని రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఖాండవ వనం దగ్గరలో ఉన్నటువంటి గంధపు తీగలతో కూడిన ఒక పొదరింటిలో వారిద్దరూ సంతోషంగా గడిపి అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి గోరోజనం రంగులో ఉండేటటువంటి గడ్డాలు, గోరోజనం రంగు మీసాలతోటి, బడలిపోయాడు అనడానికి గుర్తయినటువంటి ఫలభాగంతో, అదో ఒక గమ్మత్తు. మనిషి చాలా డస్సిపోతే తెలిసేది ఎక్కడ అంటే నుదుటి భాగము చేత తెలుస్తుంది అంటారు. కాబట్టి డస్సిపోయినట్టుగా, కాంతి తెరిగిపోయినట్టుగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి వారి ముందు నిలబడగానే కృష్ణార్జునుడు ఇద్దరూ లేచి ఆయనని కూర్చోపెట్టి పూజ చేశారు. ఎందుకు అలా పూజ చేయడం? అగ్నిహోత్రుడు కన్నా నిజానికి కృష్ణుడేగా గొప్పవాడు, పరమాత్మ స్వరూపుడు కదా. మరి ఆయన ఎందుకు అగ్నిహోత్రుడిని పూజ చేయడం అంటే, అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు, ఆయన స్వయంగా బ్రాహ్మణుడు. అందుచేత బ్రాహ్మణుడు పూజింపదగినవాడు, ఆయన ఆశీర్వచనము చెయ్యగలడు, ఆయన వేదము అంగములతో కలిపి చదువుకున్నవాడు, స్వాధ్యాయ ప్రవచనములను చేస్తుంటాడు. పైగా ఎప్పుడూ నిరంతరం మంత్రజపం చేసినటువంటి కారణం చేత అవతల వారికి ఆశీస్సు ఇచ్చి వారికి వచ్చే ఉపద్రవములను తప్పించగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకని భూసురుడు అని పేరు. అది సామాన్యమైన బ్రాహ్మణుడికే అంత పూజ ఉంటే సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయనకి ఎందుకు ఉండదు? అందుకే అగ్ని భట్టారకుడు అని పేరు, ఆయన పూజనీయుడు కనుక. అగ్నిహోత్రుణ్ణి వాళ్ళిద్దరూ పూజించారు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే మహాభారతము అని పేరు ఎందుకంటే భరత వంశమును చెప్పింది కాబట్టి అని. భరతుడు అంటే ఆయన వంశకర్త చంద్రవంశంలో. మీకు నేను భరతుడి గురించి మధ్యలో వచ్చినప్పుడు మనవి చేశాను, దుష్యంతుని యొక్క కుమారుడు. ఆ భరతుడి కథ చెప్పింది కాబట్టి భారతం కాదు. అసలు రహస్యం ఒకటి ఉంది. భరతుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందంటే అగ్నిహోత్రుడికి వర్తిస్తుంది. ఎందుచేత అంటే ఆయన భరిస్తాడు. భరించుట అంటే మీరు తీసుకెళ్లి ఇచ్చిన దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా పట్టుకెళ్లి ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఆయన అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లోకము నిలబడుతుంది. ఈ లోకము నిలబడడం కాదు, మీరు మీ విహిత కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన వాళ్ళై ఉంటారు. ఆయన అలా చెయ్యలేదనుకోండి, అసలు యథార్థానికి లోకాలన్నీ లయమైపోతాయి. అందుకే ఆయనకి హవ్యవాహనుడు అని ఒక పేరు. హవ్యవాహనుడు అంటే హవ్యమును తీసుకెడతాడు ఆయన. ఆయనకి స్వాహ స్వధ అని ఇద్దరు భార్యలు అని చెప్తాం. అది బాహ్యమునందు భార్యా శబ్దం చేత పిలుస్తాం కానీ అది నిజంగా భార్య అని కాదు. భార్య అన్న మాట వైదిక సంప్రదాయంలో ఎక్కడన్నా వాడితే అది ఆయన యొక్క శక్తి అని గుర్తు. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని భార్య అన్నాను అనుకోండి, లక్ష్మి ఆయన శక్తి అని. పార్వతీదేవి పరమశివుని భార్య అంటే పరమశివుని యొక్క శక్తి ఆమె అని. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు భరిస్తాడు. దేన్ని భరిస్తాడు అంటే మనం పట్టుకెళ్ళి హవిస్సు ఇచ్చామనుకోండి, హవిస్సు వేరు, కవ్యము వేరు. ఎందుకంటే హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి వైదిక సంప్రదాయంలో. హవ్యం ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు, కవ్యం ఎవరికి ఇస్తారు అంటే పితృదేవతలకు ఇస్తారు. పితృదేవతల్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎవరు తద్దినం పెట్టవలసిన వాడో వాడు పెట్టకపోతే వాడిని ఏం చేయరు. వాళ్ళు వాడిని ఇబ్బంది పెట్టరు. కానీ వాళ్ళు తమ ప్రభావం ఎవరి మీద చూపిస్తారంటే తద్దినం పెట్టని వాడి బిడ్డల మీద చూపిస్తారు. కొడుకు పెట్టట్లేదు అనుకోండి, ఆ కొడుకు బిడ్డల మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే దేవతలకి కూడా ఒక లక్షణం ఉంది. పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తిన్నగా పుత్ర సంతానాన్ని ఇవ్వరు, పితృదేవతలను అడుగుతారు. ఇమ్మంటావా వీడికి కొడుకుని ఇవ్వచ్చా అని అడుగుతారు. పితృదేవతలకి వీడు అన్నం పెడితే, వీడు జలప్రదానం చేస్తే
వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప పుత్ర సంతానం కలిగి కర్మ సంతానం రాదు అన్నారు. కర్మ సంతానము అంటే పెద్ద కొడుకు, కడుపున పుట్టిన పెద్దవాడు కర్మ సంతానం, చివరివాడు ఐశ్వర్య సంతానం. కాబట్టి పెద్ద కొడుకున్నాడు అంటే ఏమిటంటే తన శరీరం పడిపోయినప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి పంచభూతములను బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోకి పంపించేసి మళ్ళీ ఇతను ఈ శరీరంలో ఉండగా చేసుకోగలిగాడో చేసుకోలేకపోయాడో అని ఇందులో ఉన్న జీవుణ్ణి తరింపచేయడానికి గయాశ్రాద్ధం పెడతాడు. ఎవడు గయాశ్రాద్ధం పెట్టాడో వాడినే కొడుకుని పిలుస్తుంది శాస్త్రం. అసలు గయ వెళ్లి తల్లిదండ్రులకి తద్దినం పెట్టని వాడెవడో వాడు వైదిక మర్యాద యందు కొడుకే కాడు. అందుకే అలా పెట్టకపోతే ఏం చేస్తారంటే తద్దినం పెట్టి ఇది గయారాధనతో సమానమగుగాక అని ఒక సంకల్పం చేస్తారు. గయ వెళ్ళిన దానితో సమానమగుగాక. డబ్బు లేకపోయి గయ వెళ్ళి తద్దినం పెట్టలేదు, శాస్త్రం అంగీకరిస్తుంది. కానీ ఏది అంగీకరించదో తెలుసా అండి? సంవత్సరానికి ఒక్కసారైనా అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులిచ్చి యాగం చేయకపోతే శాస్త్రం క్షమించదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మీరు హవ్యమును ఇస్తే, హవిస్సునిస్తే ఆ హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు ఆ దేవతలు ఏం తింటారంటే మనమిచ్చిన హవిస్సునే వాళ్ళు తింటారు. తింటే దేవతలు ప్రీతి చెందుతారు. ప్రీతి చెంది దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. నేను మీతో చాలా మాటలు మనవి చేశాను ఈ విషయం. దేవతలు ప్రీతి చెందినా దేవతలు కనపడినా వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళరు, ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళు నీకేం కావాలని అడుగుతారు. మిమ్మల్ని వచ్చి అడగకపోయినా మీరు మనసులో ఏ సంకల్పం చేసుకున్నారో సంకల్పాన్ని తీరుస్తారు. అందుకే యాగశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే అది దేవతలు వచ్చి హవిస్సు తీసుకుని వెళ్ళేటటువంటి ప్రదేశం అది. కాబట్టి అది పరమ పవిత్రం, దేవతల చేత తొక్కబడి ఉంటుంది. అది దానికి ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు, పైగా ఒక సద్బ్రాహ్మణుడికి ప్రదక్షిణం చేసినట్టు. అగ్నిహోత్రుడు మరి హోమంలో ఉన్నాడు కదా, నేను హోమగుండము అంటారు. హోమగుండము అంటే మీరు ఇచ్చినది మీ కన్నులకు కనపడేటట్టుగా తినబడక, మీ కన్నులకు కనపడకపోయినా వేద ప్రమాణము చేత తినబడుతుంది అనే దాంట్లో సందేహము లేని ప్రదేశం ఏదో దానికి హోమగుండమున్న యాగశాల అని. ఏది మీ కంటికి కనపడేటట్టు తినబడుతుందో దాన్ని బలిహరణ పీఠము అని పిలుస్తారు. బలిహరణ పీఠం మీద పట్టుకెళ్ళి ముద్ద పెట్టారనుకోండి, ఒక కాయకి వచ్చి తింటుంది. బలి పెట్టాడంట. బలి పెట్టాడు అంటే జంతువుల్ని చంపేయడం అని కాదు దాని ఉద్దేశం. బలి పెట్టాడు అంటే ఓ పిల్లో లేకపోతే ఓ కాయకో ఏదో ఒకటి వచ్చి తింటుంది. ఎందుచేత అంటే శాస్త్రానికి ఒక మర్యాద ఉందండి. అన్ని పిండములను వైదిక సంప్రదాయంలో ఒకే గాట కట్టి పిలవరు. పక్షికి మాంసపిండము అని పేరు. అందుకే పక్షిని తినేస్తాయి అన్ని. పక్షి దొరుకుతుందా అని పాము కూడా చూస్తుంటుంది. ఎందుకంటే అసలు దాని పిండమే మాంసపిండం, దాని యందు మాంసం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పక్షుల్ని మనుష్యులు కూడా తినేస్తూ ఉంటారు. ఆ పక్షికి అన్నం పెట్టాలి. అందుకే ఇంట్లోనూ పెట్టాలి, బయట పెట్టాలి. అసలు నిజానికి అగ్నికార్యం అనేది ఎంత దూరం ఉంటుందంటే త్రేతాగ్నులు అని ఉంటాయి. అందులో శ్రౌతాగ్ని అని ఒక అగ్ని, దాన్ని పూజించాలి. అందుకే ఆహితాగ్నుడు అని ఒక పేరు. అంటే ఆయన ఎప్పుడూ అగ్నిని 2 కుండముల యందు ఆరాధన చేస్తాడు. అలా చేస్తే ఆ పేరుతో పిలుస్తారు. శ్రౌతాగ్ని అని ఉంటుంది. ఆ శ్రౌతాగ్నిలోంచే కనీసంలో కనీసం సోమయాగం సంవత్సరానికి ఒక్కసారి చేసి తీరాలి అని. ఒకవేళ సోమయాగం చెయ్యలేదనుకోండి, డబ్బులు లేవండి, నేను చేయడానికి కుదరదు కదా, అందుకని నేను చెయ్యలేదండి, నేను దరిద్రుణ్ణి అని ఒక బ్రాహ్మణుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ చిత్రం ఏమిటో తెలిసే, ఈ క్షత్రియులకు వైశ్యులకు ఇతరులకు ప్రతి సంవత్సరం యాగం చెయ్యాలన్న నియమం లేదు. ఈ నియమం ఎవరికంటే బ్రాహ్మణుడికి. అలా చెయ్యని వాడు భ్రష్ట బ్రాహ్మణుడు, నేనైనా కూడా చేయకపోతే అంతే. శాస్త్రం శాస్త్రమే. శాస్త్రం చెప్పేటప్పుడు నాకు అన్వయం అయితే మళ్ళీ ఇబ్బంది ఏమో అని చెప్పడం మానకూడదు, అదో తప్పు. ప్రతి సంవత్సరం చెయ్యాలి యాగం. ఒకవేళ డబ్బు లేకపోతే భిక్షాటన చేసి యాగం చేయమన్నారు. అలా భిక్షాటనకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలి అలా భిక్షాటనకి అడిగారు. వసంతకాలంలో వెళ్ళమని చెప్పారు. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, అది వేదభాష్యం.
వేదంలో చెప్పారు, బ్రాహ్మణుని యొక్క కర్తవ్యములలో విహిత కర్తవ్యాల్లో తప్పకుండా తన దగ్గర డబ్బు లేకపోతే జోలె పట్టి ఇంటింటికి వెళ్ళి, అయ్యా బ్రాహ్మణ పుటక పుట్టానండి, ఈ సంవత్సరం యాగం చేసుకోలేకపోయాను, సోమయాగం చేసుకుంటాను, నాకు ద్రవ్యం ఇవ్వండి అని అడగాలి. అలా వసంతకాల ప్రారంభమునందు తిరగగా వచ్చినటువంటి ద్రవ్యంతో యాగం చేసేటటువంటి అలవాటు ఎవడున్నాడో వాడిని ప్రతివసంత సోమయాజి అని పిలుస్తారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవం శాస్త్రంలో. పుట్టుక చేత దరిద్రుడైన, గత జన్మలలో చేసిన పుణ్యము లేక ఈ జన్మలో ఐశ్వర్యము లోపించిన 4 ఇళ్ల ముందుకెళ్లి వసంతకాలంలో భిక్షాటన చేసి సోమయాగం మాత్రం చేస్తాడు తప్ప అసలు యాగం చెయ్యకుండా బ్రాహ్మణుడు ఉండరాదు. బ్రాహ్మణుణ్ణి దానం పట్టుకొని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే, దానం పట్టి తీసుకెళ్లి ఇంట్లో దాచమని కాదు. బ్రాహ్మణుడు దానం ఎందుకు పట్టాలి అన్న దాని మీద వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి. ఎందుకు దానం పట్టాలి అంటే, మళ్ళీ ఎక్కడైనా యాగం జరుగుతున్న చోట దీక్షావస్త్రాలుగా ఇచ్చేసేయాలి. దీక్ష అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, మళ్ళీ స్కాంద పురాణం దాని మీద విశేషంగా మాట్లాడింది. దీక్ష వస్త్ర సంబంధమై ఉంటుంది. అందుకే దీక్షావస్త్రములను ఇచ్చామంటారు తప్ప దీక్ష చెంబిచ్చాం, దీక్ష కలశిచ్చాం, లేకపోతే దీక్షా ఫలాలు ఇచ్చామన్నారు, దీక్షావస్త్రాలు ఇచ్చామంటారు. దీక్ష వస్త్రముతో ఉంటుంది. అలా పుచ్చుకుంటే ఆ వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి? ఆ వస్త్రము ఈశ్వరుడై ఉంటాడు అని వేదం చెప్తోంది. పటలపన్నం అని వేదంలో ఒక పన్నం, అందులో వస్త్రమునందు ఈశ్వరుడు ఎలా ఉంటాడో చెప్తుంది. కాబట్టి దీక్షావస్త్రము అని ఇస్తారు. బ్రాహ్మణుడు దానం అందుకు పడతాడు, పట్టి మళ్ళీ లోకోపకారము కొరకు యాగమునందు ఇస్తాడు దీక్షావస్త్రంగా దాన్ని. కనుక ప్రతివసంత సోమయాజి అంటే వసంతకాలంలో భిక్షాటన చేసైనా సరే అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వవలసిందే. పితృదేవతలు సంతోషించడానికి కవ్యమునివ్వాలి. దాన్ని స్వధ అన్న మంత్రంతో అనుసంధానం చేస్తారు. స్వధ అన్నారనుకోండి పితృదేవతలకు ఎడుతోందని గుర్తు, స్వాహ అన్నారనుకోండి దేవతలకు ఎడుతోందని గుర్తు. దేవతలకిమ్మన్నావా పితృదేవతలకిమ్మన్నావా? ఎవరికిమ్మన్నావు? మీరు మంత్రం చివర వాడినటువంటి శబ్దాన్ని బట్టి ఈయన వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేస్తాడా అండి? అలా అందుతుందా అండి? నువ్వు అనుమానం పెట్టుకోక్కర్లేదు. మీ అబ్బాయి బొంబాయిలో చదువుకుంటున్నాడు, నువ్వు కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కట్టావు, వెళ్తుందా వెళ్ళదా బొంబాయి? నీకు కనపడాలా ఈ డబ్బు పట్టుకెళ్ళి బొంబాయికి ఎలా ఇచ్చారో, బొంబాయిలో మీ అబ్బాయి దగ్గరికి వెతుక్కుంటూ ఎలా వెళ్ళారో, వెళ్ళి ఎలా డబ్బు ఇచ్చారో నీకు తెలిసి ఉండాలా? అక్కర్లేదు. 4 రోజులు పోయాక మీ అబ్బాయి ఉత్తరం రాస్తాడు, నాన్నగారు మీరు పంపించిన మనీ ఆర్డర్ అందిందని. మీరిక్కడ కట్టిన డబ్బుని మీ అబ్బాయికి పట్టుకెళ్ళి ఇచ్చినవాడు మీ కంటికి కనపడకపోయినా పట్టుకెళ్ళి ఇచ్చినట్లు, మీరిక్కడ మంత్రంతో ఇచ్చిన హవిస్సుని మీ కంటికి కనపడకపోయినా అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఏం అనుమానం? మీరు నిర్మించుకున్న వ్యవస్థ మీద మీకు నమ్మకమా? వేదం చెప్పిన దాని మీద నమ్మకం లేకపోవడమా? సాహసం కాదు అది. అందుతుంది. ఒకప్పుడు దేవతలు కనపడ్డారు కూడా యాగశాలలో కూర్చుని. రామాయణ కాలంలో అయితే ఇష్టించేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అని దశరథ మహారాజు గారు సంకల్పం చేశాడు, నేను ఇష్టి చేస్తున్నాను. దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్నారు, భోజనం పెట్టే వరకు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటేనే రామావతారం వచ్చింది. కాబట్టి దేవతలందరూ వస్తారు. అందుకే యాగశాల నిర్మాణమునందు అంత జాగ్రత్త తీసుకోమంటారు. యాగశాల నిర్మాణం చేయడం కొన్ని కోట్ల జన్మల యొక్క అదృష్టము ఘనీభవిస్తే అది దక్కుతుంది, లేకపోతే ఇవ్వరు అదృష్టాన్ని. ఎందుకో తెలుసా అండి? దేవతలు వచ్చి కూర్చోడానికి నీడండి అది. దేవతలు వచ్చి కూర్చునే నీడ, దేవతలు అన్నం తినడానికి ఉన్న హోమగుండము, ఆ తర్వాత వాస్తు మంటపము, దాని తలుపులు, దాని ద్వారాలు మామూలు ద్వారాలు అనుకుంటున్నారా? దానికి ఉన్న 4 ద్వారాలు 4 వేదములు, 4 వేదములు ద్వారములుగా ఉంటుంది. కాబట్టి కాకపోతే ఇవాళ వారు ఆ కార్యం అంతా చేశారు, వారిని అడగండి, నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందేమో. 4 వేదములు 4 ద్వారములై ఉంటాయి దానికి. అటువంటి యాగశాల నిర్మాణంలో ఒక తాటాకు పట్టుకొచ్చి ఇస్తే చాలు, తరించిపోతాడు. యాగశాలే. పూర్వం యాగశాల నిర్మాణం అంటే ఏమిటో, యాగశాల నిర్మాణంలో చక్రవర్తులు కూడా ఎంత జాగ్రత్త పడేవారో మీరు రామాయణాది కావ్యములను చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పితృదేవతలు సంతోషించాలి, దేవతలు సంతోషించాలి. మీరు హవిస్సిస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు.
మీరు కవ్యం ఇస్తే స్వధా అన్న శబ్దంతో పితృదేవతలు సంతోషించి సంతానాన్ని చక్కగా ఉండేటట్టుగా చూస్తారు. ఇప్పుడు ఈ రెండు మీకోసమని భరించి హవ్యం పట్టుకెళ్లేవాడెవరు, కవ్యం పట్టుకెళ్లేవాడెవరు? అగ్నిహోత్రుడే. కాబట్టి అగ్నిహోత్రుడే భరతుడు. భారతం అంతా అగ్ని గురించే మాట్లాడుతుంది. భారతం అంతా దేని గురించే తెలుసా అండి? అగ్ని ఆరాధన గురించే మాట్లాడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈశ్వర సంకల్పం అంటే అలా ఉంటుంది. నేను యథార్థానికి ఉపన్యాసాలు 7వ తారీఖు పూర్తి చేయాలి. పరమేశ్వరుడు అన్నాడు, యాగశాలలో అగ్ని ఏ రోజు ప్రజ్వలిల్లిందో ఆ రోజు నువ్వు అగ్నిహోత్రం గురించి చెప్పి పూర్తి చేయి అని ఇవాళ పూర్తి చేయించాడు. కాబట్టి ఆ అగ్ని అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. మీరు హవిస్సు ఇవ్వడం మానేశారనుకోండి, దేవతలకు ఆకలేస్తుంది. అన్నిటికన్నా అస్థిమితం కలిగేది దేని చేతనో తెలుసా అండి? ఆకలి చేతనే. కోపం చాలా తొందరగా దేని వల్ల వస్తుందో తెలుసా? ఆకలి వల్ల వస్తుంది. నిద్రలేని చేత రాదు. ఎందుకంటే నిద్ర లేనివాడు కూడా అసలు పరాకుగా ఉంటాడు. వాడేదో మాట్లాడేలా కాసేపు ముందు పడుకోవాలని పడుకుంటాడు. ఆకలితో ఉన్నవాడికి తొందరగా కోపం వస్తుంది. హవిస్సు ఇవ్వకపోతే, యాగం చేయకపోతే, అగ్నిముఖంగా దేవతలకి అన్నం పెట్టడం మానేసి దేవతలు ఇచ్చినవన్నీ మనం తినేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చి వీడు ఒక్కనాడు ఒక యాగం చేయడు, ఏమీ హవిస్సు ఇవ్వడు, ఈ పాటి దానికి వీడికి మనం సంతోష పెట్టడం ఎందుకు, వీడికి మనం ఇవ్వడం ఏమిటి అంటారు. ఏమవుతుందంటే ఐశ్వర్యమునకు కారకములు ఏవో అవి ఆగిపోతాయి. ఐశ్వర్యమునకు కారకము ఏదని శాస్త్రం చెప్తుందో తెలుసా అండి? వేదం ఐశ్వర్యమునకు కారణమంతా వర్షమే. శ్రీమిచ్చేత్ హుతాశన. అగ్ని సంతోషిస్తే, అగ్నిముఖంగా మీరు హవిస్సిస్తే దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈయన అటు దేవతలకు అన్నం పెట్టి వాళ్ళని భరిస్తాడు, మనకు కావలసిన సుఖాలు ఇప్పించి మనల్ని భరిస్తాడు. మనమిచ్చిన హవ్యాన్ని భరించి దేవతలకు ఇస్తాడు, మనమిచ్చిన కవ్యాన్ని భరించి పితృదేవతలకు ఇస్తాడు. ఇందులో ఎవడెవడు తన పితృదేవతల పేరు చెప్పి ఇవ్వనివ్వండి, ఎక్కడున్నాడో వెతుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి అసలు ఇలా ఎందుకు చేయాలంటే ఆయన కర్మ ఎందుకండి ఇలా వచ్చింది? ఆయన అంతటి మహానుభావుడు ఎందుకు ఈ పని చేయడం? అసలు ఆయన పట్టుకెళ్ళడం ఏమిటి? హవ్యం కవ్యం ఎందుకు అలా పట్టుకెళ్ళడం? ఆయన ఊళ్ళే కాల్చేయగలడే, అడవిలే కాల్చేయగలడే, అలాంటి వాడు ఎందుకు అలా చేస్తుంటాడు ఆ పనులను అడిగారు. దీనికి జవాబు వ్యాస భగవానుడు లింగ పురాణంలో చెప్పాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి కాకంచ కురితే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని చెప్పాడు. శంకరుడు లోకములనన్నింటినీ సృజించినప్పుడు బ్రహ్మగారిని మొదట నియమించి తర్వాత అగ్నిహోత్రుణ్ణి శాసించాడు. నువ్వు 3 పనులు చేయవలసి ఉంటుంది. హవ్యం వహతి దేవానాం, ఈ మనుష్యులు ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి, దేవతలు ఇచ్చినటువంటి వర్షం చేత ప్రజలు ప్రీతి పొందుతారు. మళ్లీ ప్రజలకి నీ వలననే ఐశ్వర్యం వస్తుంది. మళ్లీ వీళ్ళు ఇచ్చిన హవ్యాన్ని మళ్లీ దేవతలకి, ఈ చక్రాన్ని నువ్వు తిప్పుతుంది. కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలను ఉద్దేశించి వాడు తిథి జ్ఞాపకం పెట్టుకుని, అయ్యో మా నాన్నగారు ఈ తిథి నాడు పడిపోయారని చెప్పి ఆ తిథి నాడిచ్చిన కవ్యాన్ని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పు. వాడు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి సంతానంతో హాయిగా ఉంటాడు. కాబట్టి కవ్యం కవ్యాసినామపి. 3 పాకంచ కురుతే వహ్ని, నువ్వు వంట చేసి పెడుతుండు ప్రతి వాళ్ళ ఇంట్లో. వంట బ్రాహ్మణుడు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? లోకంలో మిగిలిన వాళ్ళని ఎవరిని అలా పిలవరు. వంట ఆయన వచ్చాడా అని అడగారు, వంట బ్రాహ్మణుడు వచ్చారా అండి అంటారు. వంట బ్రాహ్మణుడు అని ఎందుకంటారంటే లోకంలో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఆయన వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయనకైనా ఏముండాలి వండడానికి? అగ్నిహోత్రం ఉండాలిగా. అగ్నిహోత్రం ఉంటేనేగా పచనం చేయడం. మొట్టమొదట అసలు ఇంట్లో కాదు ఎక్కడైనా పచనం చేసి పెట్టేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే. ఆయనే మొదటి వంటవాడు. ఇంటింటి వంటవాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. ఏమైనా కర్మ పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్, శంకరుని యొక్క శాసనం మేరకి 3 చేస్తుంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుణ్ణి అందరూ ఆరాధించాలి అని చెప్పింది శాస్త్రం. చాలా మంది ఏమనుకుంటారంటే అగ్నిని ఆరాధించడము అంటే అది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే చేసే పని అనుకుంటారు. అయితే ఇక్కడ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి.
బ్రాహ్మణులే అగ్నిహోత్రాన్ని దగ్గర ఉండి రక్ష చేసి హవిస్సులిచ్చి యజమానికి కావలసిన శ్రేయస్సుని చేస్తారు. ఎప్పుడు మీకు ఒక కామ్యం ఉందనుకోండి, ఏదో దశరథ మహారాజు గారి కొడుకు పుట్టాలి పుత్రకామేష్టి, అప్పుడు ఎవరు కూర్చోవాలి యాగశాలలో అని అడిగారు. మనందరి కోసం కూర్చోవలసి వస్తే ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే వెళ్ళి చెయ్యాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు కాబట్టి, ఆయన ప్రతిరోజు ఆ శౌచం పాటిస్తాడు కాబట్టి, ప్రతిరోజు సంధ్యావందనం చేసి యదస్మాత్ కురుతే పాపం తదస్మాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని అడుగుతాడు. కాబట్టి కాదు అంటే దాని ఉద్దేశం పాపం చేయమని కాదు, చేసి సంధ్యావందనం చేయమని కాదు, అసలు పాపం చేసే బుద్ధి పోయేటట్టుగా చేయమని అడగాలి తప్ప సంధ్యావందనం చేస్తాను కాబట్టి పగల పాపం పగలపోతుంది, రాత్రి పాపం రాత్రి పోతుంది, గొడవ ఏముందని పాపాలు చేయమని కాదు దాని ఉద్దేశం. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు మిగిలినటువంటి వారందరికీ కూడా శ్రేయస్సు కల్పించాలి అని. ఏం ఆయన ఎందుకు కల్పించాలని అడిగారు. ఏ వేదం ఉత్తినే మాట్లాడుతుంది అనుకుంటున్నారంటే ఏమైనా మాట్లాడితే, అసలు ఈ వేదము ఈ ధర్మము ఈ బ్రాహ్మణుడు బతికి బట్ట కట్టాలంటే పైన క్షత్రియుడు కాపాడాలి. నిన్న బ్రాహ్మణుడు గోవులు ఎత్తుకుపోతే ఎవరు వెళ్ళారు? ధనస్సట్టుకుని అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళినందుకు ద్రౌపదీ ధర్మరాజు కనబడితే 12 నెలలు తీర్థయాత్ర చేశాడు. కాబట్టి క్షత్రియుడు రక్షణ చెయ్యాలి. ఆయన వెళ్ళి లోపల కూర్చుని ఆయనే మంత్రాలు చదువుకుని ఆయనే అన్ని చేసుకుంటూ కూర్చుంటే ఎవరికైనా ఆపద వస్తే రక్షించేవాడు ఎవరు? కాబట్టి ఆయనకి నువ్వు చేసి పెట్టాలి. వైశ్యుడికి లోకమంతటి కొరకు వర్తకం చేసి ఊరు తదస్య యద్వైశ్య అంటోంది పురుష సూక్తం. ఆయన లోకంలో వ్యాపార ప్రక్రియను పెంచి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా వర్తక వాణిజ్యముల చేత బలిష్టం చేయాలి సమాజాన్ని. కాబట్టి ఆయన్ని పని మానేసి వచ్చి యాగం చేసుకోనకూడదు. ఆయన్ని యజమానిని చేసి వరుని పుచ్చుకుని బ్రాహ్మణుడు యాగశాలలో కూర్చుని యాగం చేస్తాడు. అలాగే ఎవరైనా సరే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులే కాదు, ఎవరైనా బ్రాహ్మణుని చేత చేయిస్తారు. అది కారణం. ఆయన ఒక్కడే చెయ్యాలి అనడంలో ఆయనకి ఏదో తీసుకెళ్లి కిరీటం ఆయన తల మీద పెడతామని కాదు. అలా చేయడానికి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో తెలుసా అండి? ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇది తేలికనుకుంటారు. ఒక దేవాలయంలో అర్చకత్వం చేసిన వాడికి తెలుస్తుంది. ఆయనకి ఏముందండి గుళ్ళో ఉంటాడు అనుకుంటారు. గర్భాలయంలో గాలి ఏమాడుతుందండి? వేసవి కాలంలో ఒళ్ళు తడిసిపోతుంటుంది చెమటతోటి. ఎంతో మంది అర్చకుల జీవితాలు పణం పెట్టేశారు. గాలి ఆడదు, ఎదురుగుండా భక్తులు ఉంటారు. ఆ అంతరాలయంలో నుంచి నీరాజనాలు ఇచ్చి మీరు వాళ్ళు పొద్దుట్ నుంచి స్వరం తప్పకుండా ఎలా మంత్రభాగాన్ని అన్వయం చేస్తున్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు ఎక్కువ స్వరానికి ప్రాధాన్యం ఇస్తారో వాళ్ళకి తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది మాట్లాడడం చేత. బ్రాహ్మణుడు మహాత్యాగి. ఆయన అయినా కూడా ఒప్పుకుని శౌచాన్ని నిలబెట్టుకుంటాడు. కష్టపడి అలా శౌచంతోనే ఉండి లోకమునకు ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అందుకే బ్రాహ్మణులు కనబడితే నమస్కరించవయ్యా అంది శాస్త్రం. అంతేగాని అదేదో మెహర్బానీ చేయడానికి ఆయన్ని ఎత్తుపీట మీద కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదామన్నది శాస్త్ర ఉద్దేశ్యం కాదు. ఏదైనా సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు ఒక శాస్త్రాన్ని శాస్త్రకోణంలో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి వైశ్యుణ్ణి క్షత్రియుణ్ణి నీ పని నువ్వు చేసుకో అని చెప్పి వరుడి పుచ్చుకుని ఈయన వెళ్ళి చేసి పెడతాడు. అంటే దాని ఉద్దేశం ఇంక ఎప్పుడూ వరుణిచ్చేసి అసలు ఎప్పుడూ ఏమీ చెయ్యొద్దు అనుకుంటున్నారా మీరు? కాదు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులే కాదు, తదితరులైన వారెవరైనా కూడా అగ్నిని ఆరాధించవలసిందే. వేదం విధించింది. అగ్నిని ఆరాధించాలి, అగ్నిలోకి హవిస్సు ఇవ్వాలి. ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం ఉండాలి. యథార్థమునకు వైద్యనాథ దీక్షీయము అని చెప్పి వైద్యనాథ దీక్షితీయము అని అందులో ప్రత్యేకించి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు కాకపోతే అగ్నిహోత్రాన్ని ఎలా ఆరాధించాలో, జాతకర్మ ఎలా చెయ్యాలో దగ్గర నుంచి సమస్తం అందులో చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం అనందు మినహాయింపు లేదు. యథార్థానికి అందరూ చెయ్యాలి. ఇది ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అండి. ఆ విషయంలో చేయకపోతే తప్పని ఒప్పుకోవాలంటే. ఏదో ఒక రోజు చేసే రోజు రావాలనాలి కానీ అబ్బాయి ఎక్కడ జరుగుతుందండి అని అనకూడదు. బ్రహ్మచర్యము అని ఒకటి ఉంటుంది. బ్రహ్మచారి సంధ్యావందనం చేసుకోవడం ఒకటే కాదు. బ్రహ్మచారి యొక్క అత్యంత విహిత కర్తవ్యం ఏమిటో తెలుసా అండి? సమిధాదానము అంటే పలాశ వృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ లేదా మోదుగ వృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ
ఉదయము సాయంకాలము కూడా 2 పేళ్లు యజమాని అగ్నిహోత్రంలోకి సమర్పించాలి. గురువుగారి అగ్నిహోత్రంలో కానీ తండ్రి గారి అగ్నిహోత్రంలో కానీ సమర్పించాలి. ఎప్పుడు ఆగిపోతుంది సమిధాదానం అని అడిగారు. పెళ్లి జరిగిన రోజు రాత్రి ముహూర్తమైనా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచే తెచ్చి ఇతని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే ఇతని అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. ఇతను ఆ అగ్నిహోత్రం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు న్యాయానికి. ఆ అగ్నిహోత్రాన్ని 2 కారణముల చేత మాత్రమే ఆపేస్తారు. ఒకటి, అతను మళ్ళీ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ అగ్నిహోత్రాన్నే పట్టుకెళ్ళి అతని శరీరాన్ని కాల్చేస్తారు. అప్పుడు ఆ అగ్నిహోత్రం ఆగిపోతుంది. రెండవది, అతను సన్యసిస్తే ఇంకా అగ్నిహోత్రాన్ని నిధనం చేస్తారు. తప్ప అగ్నితో అంత ముడిపడిపోయి ఉంటాయి అన్ని ఆశ్రమాలు. ఒక్క అగ్ని సంబంధం లేనివాడు ఎవరో తెలుసా అండి సనాతన ధర్మంలో? ఒక్క సన్యాసి. సన్యాసి ఏ కారణం చేత కూడా అగ్ని సంబంధం పెట్టుకోకూడదు. మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు అగ్నితో సంబంధం లేకుండా బతకూడదు. అగ్నితో సంబంధం పెట్టుకుని బ్రతకకూడని వాడు ఎవరైనా ఉంటే ఒక్క సన్యాసి. అందుకే వంట లేదు. తాను వంట చేయించుకోవడం అన్నది కానీ తను వండుకోవడం కానీ లేదు. భిక్షాన్నం తింటాడంతే. సన్యాసం స్వీకరించినదాదిగా అగ్ని సంపర్కం పోతుంది. కాబట్టి సన్యాసిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా శరీరాన్ని అగ్ని యందు వ్రేల్చవద్దు అని. అందుకని కాల్చరు సన్యాసి శరీరాన్ని. భూమిలో పెట్టేసేసి కర్పూరం వేసి పెట్టి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానము అంటారు. దాని మీద తులసి కోట పెడితే బృందావనము అంటారు. కాబట్టి ఇంతకీ నేను మీతో ఇవన్నీ ఎందుకు మనవి చేశాను అంటే, అగ్ని సంబంధం లేకుండా సనాతన ధర్మంలో ఉండే అవకాశం ఉందా? నాకు ఒక్క మాట చెప్పండి. అసలు లేదు. అగ్ని అంత గొప్పది. ఇన్ని భరిస్తాడు కాబట్టి ఆయన భరతుడయ్యాడు. అందుకే మీకు విచిత్రం ఏమిటంటే, మహాభారత ప్రారంభము యాగముతో, సర్పయాగం. పావులు అందులో పడిపోతాయి. మహాభారతం పూర్తయిపోవడం అశ్వమేధ యాగం. 2 యాగములు. 2 యాగములలో అగ్నిహోత్రుడే ప్రధాన పాత్ర. యాగము అంటే అగ్ని. ఆ అగ్ని లౌకికాగ్ని పనికిరాదు. అక్కడ పట్టుకెళ్ళి అగ్గిపుల్ల గీయకూడదు. కాబట్టి అరణిమంధనము అని వాళ్ళ మధ్యాహ్నం చేశారు కదా, దాన్ని మదించి తీయాలి ఆ అగ్నిహోత్రాన్ని. కాబట్టి అగ్ని గురించి మాట్లాడింది ఈ మధ్యలో ఎన్ని చోట్ల మాట్లాడిందో అగ్నిహోత్రుడు గురించి. సరే, మీరు ఆదిపర్వంలో ఎన్ని చోట్ల విన్నారు? ఆయన ఎందుకు సర్వభక్షకుడయ్యాడన్న విషయం కూడా మీరు విన్నారు. బ్రహ్మగారు ఆయనకి ఇచ్చిన వరం మీరు విన్నారు. కాబట్టి అసలు మహాభారతము భరతుడు అన్న పేరుతో ఎవరి గురించి మాట్లాడింది అంటే అగ్ని గురించి మాట్లాడింది. అగ్ని గురించి మీరు విశేషంగా తెలుసుకోవాలి అంటే మహాభారతం చదివితే అర్థమవుతుంది. కాబట్టి మహాభారతాన్ని పరమభక్తితో చదివినటువంటి వాడు సోమయాజి అయిన వాడితో సమానం. అగ్నిహోత్రం గురించి స్తోత్రం చేసిన వాడితో సమానం. పూజించిన వాడితో సమానం. అందుకే మహాభారతం ఎవరు చదువుతారో, మహాభారతం ఎవరు వింటారో అటువంటి వారికి అంత గొప్ప స్థితిని ఇస్తారు. కాదు, మీకు నేను ఒక విషయం ఇంత పూర్వం చెప్పానేమో. పెద్దలైన వారు ఎప్పుడైనా దేవాలయానికి వస్తే ఏమడుగుతారో తెలుసా అండి? ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు, చెప్పారా అని అడగరు. చెప్పడం మాట దేవుడు ధర్మ సూక్ష్మ సమన్వయం చెయ్యొద్దు. అందుకని చెప్పడం మాట అలా ఉంచు. చదివారా ఎవరైనా ఇక్కడ భారతం అంటే? భారతం చెప్పక్కర్లేదు. భారతం అలా చదివేస్తే చాలు. రోజు ఎంతమంది వచ్చారు అనవసరం. రోజు భారతం చదివి ఎవడో ఒకడు కూర్చుంటున్నాడు అనుకోండి, ఎవడూ లేకపోతే గుళ్ళో అర్చకుడు ఉంటాడా, గుళ్ళో కూర్చుని భారతం చదువుతారు. 18 పర్వాల భారతము దేవాలయంలో ఎక్కడైనా చదివింపబడితే ఆ దేవాలయం యొక్క మర్యాద, దాని స్థాయి మారుతుంది. తెలుసా అండి? ఎందుకంటే అది పంచమ వేదం. వేదమంతా అగ్ని మీదే ఆధారం. అసలు ఋగ్వేదం అగ్ని మీలే పురోహితం అంటూ అగ్ని శబ్దం చేతే కదా ప్రారంభం. సరే, అలా చెప్తూ పెడితే దానికి అంతే ఏముంటుంది? అందుకని అక్కడి వరకు వినండి చాలు. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి విషయము, అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండరు. పైగా మీకు గుర్తు ఏమిటో తెలుసా అండి? అగ్నిహోత్రం కానీ మీ పట్ల ఆనుకూల్యమైతే, అగ్ని ప్రసన్నుడైతే ఉత్తర క్షణంలో మీకేమవుతుంది అంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏదో ఆపదలు కూడా తప్పుతాయి తెలుసా అండి అగ్నిహోత్రం వల్ల. చాలా. అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారండి. అగ్నికి ప్రదక్షిణం కాబట్టే
ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యానికి ప్రధానం ఏమిటి? ఈ శరీరం ఉండడం. ఇది ఉంటే కదా ఐశ్వర్యాన్ని అనుభవించడం. ఇదే లేదు, ఇంకా ఐశ్వర్యం ఏమిటి? ఇంక ఉన్నవి ఎందుకు మనకి వస్తాయి? కాబట్టి దీన్ని అట్టే పెడతాడు ఆయన, ప్రమాదమును తప్పిస్తాడు. అందుకే యాగశాల అంటే అంత గౌరవం. సనాతన ధర్మంలో యాగశాల ఎక్కడైనా వేశారు, ఇక అవకాశాన్ని వదిలిపుచ్చుకోరు ఎవరు. యాగశాల వేశారంటే తప్పకుండా ఖాళీ చేసుకుని వెళ్ళి దానికి ప్రదక్షిణం చేస్తారు. తాను చేయకపోగా యాగశాలకు కూడా వెళ్ళి ప్రదక్షిణం చేయకపోతే వాడు ఎంతో ధూర్తుడైనా అయి ఉండాలి. రెండవది వాడు అదృష్టహీనుడైనా అయి ఉండాలి. అప్పుడే యాగశాలకు ప్రదక్షిణం చేయకుండా అదృష్టాన్ని దారవిడుచుకుంటాడు. కాబట్టి అటువంటి అగ్నిహోత్రుడు కనపడ్డాడు అంటే ఏమిటి దాని అర్థం? కృష్ణార్జునులకి ఏదో శ్రేయస్సు కలుగుతోంది, ఏదో శాశ్వత ఐశ్వర్యము కలిసి వస్తోంది. రాబో కాలంలో ఏదో గొప్పది సాధించడానికి కావలసిన ఉపకరణ సిద్ధి పొందుతారు. ఇప్పుడు అదే అగ్నిహోత్రం కనపడితే అర్థం. అది అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే అగ్ని విషయం. అందుకే అగ్నియే. అందుకే పూర్వం మన వాళ్ళు, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కానండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడం కూడా అంత జాగ్రత్తగా ఆర్పేవారు. నాకు తెలిసినంత వరకు అసలు నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు అసలు స్నానం చేసి మడిబట్ట కట్టుకోకుండా పొయ్యి వెలిగించడం అన్నది నాకు ఎప్పుడు తెలియదు. మా ఇంట్లో ఎప్పుడైనా వీపు మీద దెబ్బ పడితే దేనికి కొట్టేవారంటే పొయ్యి ముట్టుకున్నామని దెబ్బలాడేవారు. పొయ్యి ముట్టుకుంటే తిడతారేమిట్రా అనుకునేవాడిని చిన్నప్పుడు నేను. అంటే అది అగ్నిస్థానం అని వాళ్ళు అంత గౌరవించేవారు. అగ్నిహోత్రాన్ని ఉఫ్ అని కూడా ఊదేవారు కాదు. ఆ కట్టెలు కిందకి జార్చేసేవారంతే. జార్చి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లేవారు. మంటంతా అయిపోయిన తర్వాత పయ్యన్నం తీసి, నాకు ఇప్పటికీ గుర్తు, అందులో వేసి కొద్దిగా కలిపి దివిషద్వర్గముని ముఖంబునన సంతృప్తిన్ గాంచు నీషుగా స్థవములు శృతులు సర్వాంతర్యామివని అంటూ మా అమ్మగారు వాళ్ళు ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసేవారు. అంటే వండి పెట్టాడు మహానుభావుడు బ్రాహ్మణుడు, ముందు ఆయన భోజనం చెయ్యాలి. మనం పిలిచి భోజనం అతిథికి పెట్టకుండా చెయ్యకూడదు, అభ్యాగతికి. కనీసం ఇంటి బ్రాహ్మణుడు ఆయనే వండి పెట్టాడు. ఆయనకి ముందు పెడితే బ్రాహ్మణ ప్రసాదం మనం తిన్నట్టు అవుతుంది. బహుశా అలా వాళ్ళు పెట్టిన అన్నం తినబట్టేమో ఈరోజు కొంచెం మీకు భారతం చెప్పుకునే అదృష్టాన్ని నేను పొందాను. కాబట్టి అగ్నిహోత్రుడు నిత్య పూజనీయుడు, ఆయన్ని ఎప్పుడూ పూజించాలి. అది మన వైదిక సంస్కారం. అసలు మన ఆర్యులు అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అగ్నిని ఆరాధించే జాతి కనుక. అగ్నిని ఆరాధించి అగ్నిముఖంగా ఇలా హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ మీకు ఏ ఇతర విశ్వాసమునందు లేదు. యజ్ఞము యాగము ఈ రెండు మన సొత్తు, వీటికి మనమే వారసులం. యాగములు చేసి స్వాహాకారంతో దేవతలకు హవిస్సునిచ్చే ఏకైక జాతి ప్రపంచం మొత్తం మీద ఒక్క వైదిక ధర్మమే. అది ఎందుకు ఇస్తారో తెలుసా? సర్వే జనాః సుఖినో భవంతు, లోక కళ్యాణం కోసం. ఎవరో కొంతమంది బాగుండాలని చేయరు యజ్ఞయాగాదులు. అంత విశాల హృదయం మనది. ఆ విశాల హృదయానికి గుర్తు అగ్నికార్యం. అటువంటి అగ్నిహోత్రుడే ఎదురుగుండా కనపడితే కృష్ణార్జునులు పూజించకుండా ఎందుకుంటారు? కాబట్టి వాళ్ళు వెంటనే లేచి, మహానుభావుడు, పెద్దవాడు, బ్రాహ్మణుడు, అగ్నిహోత్రుడు కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనని సర్వవిధములో పూజించారు. బ్రాహ్మణుడికి ఏమిటి ప్రీతో తెలుసా అండి? బ్రాహ్మణో భోజన ప్రియ, ఆయనకి భోజనం ఇష్టం. ఆయనకి భోజనం ఇష్టము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి భోజనం ఎందుకు ఇష్టమయ్యేటట్టు ఈశ్వరుడు చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన తినేసి దాంతో కృతజ్ఞుడై వెళ్ళిపోయేవాడు కాడు. ఏమీ పని లేకపోతే ఆయన గుడిగట్టు మీద కూర్చుని అమ్నాయం చేసుకుంటాడు. ఎప్పుడు ఆ వేదమంత్రాలను అలా ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు సంతకము అవి చదువుతూ ఉండడం చేత ఆ వేదమంత్రములు ఎక్కడ వినపడతాయో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఆయన శరీరం ఎలా నిలబడాలి? అన్నము చేత నిలబడాలి. అందుకే బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకుని పెట్టమని చెప్తుంది శాస్త్రం. గోమయంతో అలకకుండా పెట్టకూడదు భోజనం. గోమయంతో శుద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఏదో 20 మంది భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు కట్టిన ప్రదేశం 10 మందికి సరిపోతుంది అనుకోండి.
10 మందికి పెట్టేసి మీరు తడిబట్టతో అలికితే ఎంగిలి ఉంటుంది అక్కడ. మళ్ళీ అక్కడ ఇస్త్ర వేసి మళ్ళీ మిగిలిన 10 మందిని కూర్చోబెట్టారనుకోండి, ఇప్పుడు మీకు పుణ్యం రాదు. మీకింత క్రతువు చేస్తున్న బ్రాహ్మణుడికి మీరు పెట్టిన అన్నాన్ని వేదమంత్రంగా మార్చి మీ శ్రేయస్సు చూసే బ్రాహ్మణుడికి ఎంగిలి అన్నం పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు. అందుకే అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే భోజనం పెట్టడం కాదు, భోజనం పెట్టడంలో మీరు ఎంత శ్రద్ధగా పెడతారో చూసుకోవాలి. గోమయం తెచ్చి జాగ్రత్తగా అలికి పెట్టాలి. నేను అందుకే ఇవాళ పొద్దున్న వెళ్ళిపోతూ కార్యకర్తల్ని పిలిచి చెప్పి వెళ్ళాను, మీరు గోమయం తీసుకొచ్చి నీళ్లలో కలిపి వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా భూశుద్ధి చేసి వాళ్ళకి భోజనం పెట్టండి. 10 మంది తర్వాత మళ్ళీ 10 మంది తింటే మళ్ళీ గోమయంతో అలికి పెట్టండి, తప్ప అలక్కుండా భోజనం పెట్టకండి వాళ్ళకని చెప్పారు. మీరు ఎంత మర్యాద బ్రాహ్మణుడికి ఇస్తారో అదే పూజ. దాని చేతనే దేవతలు ప్రసన్నులవుతారు. కాబట్టి ఇప్పుడు కృష్ణార్జునులు ప్రీతితో పూజ చేశారు. ఆయన్ని పూజ చేస్తే ఆయన అన్నాడు, ఏ నమిత భోజనుండ అహీనాగ్నిబలండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టు దోపుదు రేని సంతృప్తుడనగుదును ఏనట్లయినన్. నేను అమిత భోజనుండ, భోజనం విషయంలో సమస్త జీవకోటికి తృప్తి ఉంటుంది. అది ఒక స్థాయి దాటిన తర్వాత తినమన్నారు అనుకోండి, తినలేరు, ఇంకొద్దండి అంతకన్నా అంటారు. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రం అమిత భోజనుడు, ఎంత తిన్నా తింటాడు ఆయన. కాబట్టి నేను అమిత భోజనుండా, ఎంతైనా తింటాను. అలా తినేవాడు మీకు దొరకద్దు మీ స్థాయికి. కాబట్టి నాలాంటి వాడికి పెడితేనే అదృష్టం. అహీనాగ్ని బలుండా, నా బలం తగ్గిపోవడం అన్నది ఉండదు. లోకంలో ఎక్కువ తినేస్తే బలం తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా అండి, ఇబ్బంది వస్తుంది. అలా తినకూడదు. ఆయన ఒక్కడే ఇలా ఉంటాడు, ఎంత తిన్నా బలంగా ఉంటాడు, ఆయన బలం క్షీణించదు. కాబట్టి అహీనాగ్ని బలుండా నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టుడోపుదురేని. నాకు భోజనం పెట్టడం అంటే ఎలా పెట్టాలో తెలుసా? ఏదో పనికి మాలిన వాడికి భోజనం పెట్టినట్టు పెట్టకూడదు. అది మహాభారతం అంటే. మహాభారతాన్ని చదివిన వాడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. నాకు పెట్టినప్పుడు సమ్మానముగా గౌరవించి పెడితే పెట్టు దోపుదురేని సుతృప్తుండనగుదును. నేను చాలా తృప్తిని పొందుతాను. తృప్తి పొందితే ఏం చేస్తాను? ఊరికే పోతుందా? ఆశీర్వచనం చేస్తాను, మీకు అమిత బలాన్ని ఇస్తాను, మీకు ఏదో శక్తిని ఇస్తాను. కాబట్టి పెడతారా నాకు అన్నం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, తప్పకుండా. మీరు అడిగిన తర్వాత పైగా పెట్టకపోవడమా? ఏం కావాలి చెప్పండి, పెట్టేస్తానన్నారు. అంటే ఆయన అన్నాడు, ఆ ఖాండవనం తినేయాలని ఉంది నాకు. అంటే కాల్చేస్తాడు. ఆ ఖాండవనం కాల్చేయాలని ఉంది. దానికి అభ్యంతరం ఏంటి? మమ్మల్ని అడగడం ఎందుకు? మేము పెట్టేది ఏముంది అందులో, తినేసేయండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా తినేలేక కాదు, అగ్ని నేను, నాకు ఆహారమ ఇంద్రు ఖాండవంబు, దీని కాల్ప గడగి ఎగువ బడితి ముందర ఇంద్రు పంచిన మహాదారుణాంబుధర శతంబు చేత. ఇత పూర్వం నేను ఈ ఖాండవనాన్ని తిందామని అనేక సార్లు ప్రయత్నం చేశాను. కానీ ఆయన బ్రహ్మాండమైనటువంటి 100 మేఘములను పంపించి వర్షింపజేస్తున్నాడు. ఆయన ఎందుకు అగ్నిహోత్రుడు తినకుండా చూడటం? అంటే అక్కడ తక్షకుడు ఉన్నాడు, ఇంద్రుడి మిత్రుడు. మరి అగ్ని కాల్చేస్తే ఆయన సర్వభక్షకుడు, పాముని తినేస్తాడు. అందుకని ఎక్కడ తన మిత్రుడు కాలిపోతాడోనని, ఆయన ఇల్లు కాలిపోతుందోనని అగ్నిహోత్రుడు ఖాండవాన్ని తినకుండా ఆయన చూస్తున్నాడు. ఈయనకి ఈ ఖాండవనమే తినాలన్న పిచ్చెందుకు? లోకంలో ఉన్నాయిగా, అవన్నీ తినచ్చుగా. అందుకని ఇంద్రుడు నన్ను తిననివ్వడు ఈ ఖాండవనాన్ని. ఎందుకు తిననివ్వడు అంటారేమో, తక్షకుడి కారణంగా నన్ను ఆ ఖాండవనానికి రానివ్వడు. నేను ఖాండవనమే తినాలని ఎందుకు అనుకుంటున్నానంటారేమో, మీకు ఒక కారణం చెప్తాను. శ్వేతకి వలన నాకు ఇబ్బంది వచ్చింది. శ్వేతకి వలన, శ్వేతకి అని ఆయన ఒక రాజర్షి. ఆయన అనేక యజ్ఞములు చేసేశాడు. ఇంకా అంతు తెలియలేదు ఆ యజ్ఞాలకి. అన్ని యజ్ఞాలు చేశాడు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారండి? అలా నేతిలో సమిధ ముంచి నెయ్యి, హవిస్సు, హవిస్సు చెరు అంటారా, హవిస్సు నేతిలో ముంచి సమిధ, సరే పూర్ణాహుతి చేస్తే నేతి ధార పోసేస్తూ ఉంటారు. నెయ్యికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి మంచి తెలివితేటలు ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది. అదే నెయ్యి ఎక్కువైపోయింది అనుకోండి,
పిచ్చిదాహం పుట్టేసి ఆకలి మందగించేసి దానివల్ల తేజస్సు క్షీణించిపోతుంది. ఏదో యజ్ఞం అంటే ఓ యజ్ఞం అంటే తింటాను. అమ్మ బాబోయ్, ఆ శ్వేతకి లోకంలో ఉన్న నెయ్యంతా పట్టుకొచ్చి పోసేశాడు తినమని. నాకున్న వ్యసనం ఏమిటో తెలుసా? ఎంత నెయ్యి పోస్తే అంత నోరెత్తి తాగుతాను. అగ్నిహోత్రం గురించి మీరు చదవాలి. నిజంగా పురాణాల్లో హోమగుండంలో అగ్నిహోత్రం అంటే ఎలా ఉండాలో చెప్తారు. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. సుహృతంబులయ్య శిఖులున్, అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి కుడి పక్కకి తిరుగుతోంది అనుకోండి, గొప్ప జయం కలుగుతోందని గుర్తు. అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి ఎడం పక్కకి తిరుగుతోంది అనుకోండి, ప్రమాదం వచ్చేస్తోందని గుర్తు. ఎవరైనా చెయ్యి వేసేటప్పటికీ అగ్నిహోత్రం పైకి లేచిందనుకోండి, మహాత్ముడని గుర్తు. ఎందుకో తెలుసా అండి? నువ్వు వచ్చావు, అగ్నిహోత్రం పైకి లేస్తోంది అన్నాడు. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా యజ్ఞవాటంలోకి వస్తుంటే అగ్ని పైకి లేచింది. వడుగా ఎవ్వరివాడవెవ్వడుగు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ అన్నాడు. నువ్వు నడిచి వస్తుంటే అగ్నిహోత్రం లేస్తోందయా యజ్ఞగుండంలోంచి, పైకి లేస్తోంది. అలా పైకి లేచిందంటే నువ్వు సామాన్యుడు కావు, మహాత్ముడవు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడివి. ఔపాసన అన్నది అగ్నికి సంబంధించింది. అది ఆడదానికి మగాడికి కూడా చెందుతుంది. మీతో చెప్పాగా ఊక వేస్తుండాలి ఆడదని. కాబట్టి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్, అగ్నిలా పైకి లేచిందంటే శుభం జరుగుతోందని గుర్తన్నాడు. నాకు ఇవాళ ఈ అగ్ని పిచ్చి పట్టుకుంది. ఆ యజ్ఞం, ఆ అగ్ని పట్టుకున్నాను కదండి, ఏదో అరగంటలో అయిపోతుంది ఇవాళ ఉపన్యాసం అనుకున్నాను. ఇది అయ్యేటట్టు లేదు. ఈ అగ్ని అని వస్తే చాలు ఎటో వెళ్ళిపోతుంది ప్రసంగం. కాబట్టి నేను ఖాండవవనమే ఎందుకు తినాలనుకుంటున్నానంటే, ఆ రాజర్షి ఎన్ని యజ్ఞాలు చేసేసి నాలో ఆజ్యధార పోసేస్తే ఆ నెయ్యంతా తినేసి నాకు అజీర్ణం పట్టుకుంది. పోనీ అక్కడతో ఆపాడు అనుకుంటున్నావా? 100 సంవత్సరముల సత్రయాగం చేస్తాను, మీరు అలాగే ఉందురు దీక్షలో అన్నాడు ఆ వచ్చిన ఋత్వికుల్ని. వాడు లేచి అన్నారు, నీకు బుద్ధి లేదయా, ఇదెక్కడ యజ్ఞాల పిచ్చి, ఎన్నాళ్ళయింది మేము మా కుటుంబాలు వదిలేసి. దీక్షితుడికి కొన్ని నియమాలు ఉంటాయి. యజ్ఞ దీక్ష తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళకూడదు. యజ్ఞ దీక్ష తీసుకున్నారనుకోండి, అదేంటి రామరామపేటలో మా వాళ్ళు ఉన్నారంటే ఒకసారి వెళ్ళొస్తానని వెళ్ళకూడదు, దీక్షాభంగం అయిపోతుంది. అంటే ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దీక్షావస్త్రం తీసుకుంటే దీక్ష విడిచిపెట్టేసేంత వరకు ఊరు లోపలికి వెళ్ళకూడదు. అందుకే అర్జునుడి బభ్రువాహనుడు, రావయ్య మా అంతఃపురంలో కంటే కొడుకు, నేను దీక్షలో ఉన్నానయ్యా, నేను రాకూడదని వెళ్ళిపోయాడు ఆయన. దీక్షానియమమే. ఊళ్ళో బంధువులున్నా సరే ఊరు లోపలికి వెళ్ళకూడదు. దీక్ష ఎక్కడ తీసుకున్నాడో వాళ్ళు ఎక్కడ విడిదిచ్చారో అక్కడే ఉండాలంతే. దీక్ష అయిపోయాడు. నేను ఇంకో చోటి కాసేపు అలా వెళ్ళొచ్చేస్తానండి ఒకసారి అడగనకూడదు, వాళ్ళు అలా వెళ్ళమని అననకూడదు. ఆ పాపం ఈవికి వస్తుంది, ఈ విన్నట్టు ఉండాలంతే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మరి దీక్ష తీసుకున్న వాళ్ళు కదండి చేస్తారు యజ్ఞం. వీళ్ళప్పటికి ఎన్ని యజ్ఞాలు, పెళ్ళం పిల్లల్ని వదిలేసి పాపం వీళ్ళు ఇక్కడ కూర్చుని చేయిస్తూనే ఉన్నారు. పోన్లే బ్రాహ్మణం కదా, చెయ్యకపోతే ఎలాగాని అన్నాడు. 100 సంవత్సరముల సత్రయాగం కూడా చేసేద్దాం, ఇది పూర్ణాహుతి అయిపోయింది కదా అన్నాడు వెంటనే. అంటే వాళ్ళు అన్నారు, నీకు నమస్కారం నాయన, నువ్వు క్షత్రియుడివి, మేము బ్రాహ్మణులం అయినా నీకున్నటువంటి ఈ యజ్ఞాల పిచ్చి అయ్య బాబో చాలా గొప్పది, ఇలా ఎవరు ఉండరు, మేం చేయలేము, మేమే కాదు ఎవడూ రాడు నీకు యాజ్ఞికం చేయడానికి, ఎవ్వడూ కూర్చోడు నీ దగ్గర. నువ్వు ఒక పని చెయ్యి, నీకు చెయ్యాలంటే విసుగు లేకుండా 100 ఏళ్ళు నువ్వు పోసేసే అగ్నిహోత్రం, నువ్వు చేసేసేటటువంటి హవిస్సు, నీకున్న సరదా తీరిపోవాలంటే పరమశివుణ్ణి పిలుచుకురా. ఆయనకు ఒకటికే బాసుని పెట్టేసి కూర్చుంటే మళ్లీ పైకి లేవని అలవాటు ఉంది. ఎందుకంటే ఇలా కూర్చున్నాడు అనుకోండి, ధవలవృషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇప్పుడు సంటి పిల్లాళ్ళ ఇలా కూర్చుని ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై, ఆ పైన ఉన్న చంద్రవంక కరిగి అమృతం పడుతుంటే తన నుంచి కింది 2 చేతులతో చెంబులతో పట్టుకుని అవి పైకెత్తి మళ్ళీ తన మీద పోసుకుంటూ ఉంటాడు. అలాగే ఉంటాడు కూర్చొని తనలో తాను రమిస్తూ. ఆయనైతే చక్కగా వచ్చి కూర్చుని అబ్బో 100 ఏళ్ళు 2 ఏళ్ళైనా చేయిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాను.
అంటే ఈయన అలాంటి బ్రాహ్మణుడు దొరికితే ఇంత చెయ్యొచ్చో చక్కగా యాగాలని వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయి శివదర్శనం అవద్దు 12 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన కోసం. 12 ఏళ్ళు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను చావకుండా ఉండాలన్నవాడు ఉన్నాడు, లోకంలో ఏమైనా వరాలు అడిగిన వాడు ఉన్నాడు. ఈయనేమడిగాడో తెలుసా అండి, స్వామి ఎవరినన్నా యజ్ఞం చేయించమని అడిగితే బ్రాహ్మణులు నీకు మేము చేయించమని వెళ్ళిపోతున్నారు, నా మీద కోపం కాదు, నేను అన్ని సంవత్సరాలు చేస్తాను బాబు, మీకు మేము చేయలేమండి అని వెళ్ళిపోతున్నారు, 100 సంవత్సరాల సత్రయాగం ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నచ్చితే ఇంకా దాన్ని పెంచుతాను కూడా, కాబట్టి ఇతర బ్రాహ్మణులు కూర్చోలేమంటున్నారు, మీరు వచ్చి అగ్నికంలో కూర్చుందరు, మీరు వచ్చి కూర్చుని పీటల మీద నాకు చేయించి పెట్టండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, ఇదేమిట్రా నేను నీకు యాజ్ఞికం చేసి యజ్ఞం చేయించిన యజ్ఞఫల ప్రదాతని పరబ్రహ్మాన్ని నేనే మంత్రం చదవడం ఏమిటి? పైగా పరమశివుడు అసలు నిజానికి మంత్రం చదవలేడేమో అని నాకు అనుమానం. అదేమిటండి అలా అన్నారు అంటారేమో. నాకేం పరమశివుడు యొక్క సర్వజ్ఞతని ప్రశ్నించేంత ధూర్తుణ్ణి నేను కాను. శివుడంటే ఎవరో తెలుసా అండి, తనలో తాను రమిస్తూ మౌనంగా ఉండేవాడు. ఆయన బహిర్ముఖుడు అవడు అసలు. కాబట్టి ఆయన 100 ఏళ్ళు మంత్రాలు చదివితే అక్కడ కూర్చుంటాడు, ఆయన తనలో తాను రమిస్తాడు. ఆయన ఏదో మంత్రం చెప్పి ఆహాహా తాను తాను రమిస్తూ ఉండిపోయాడు అనుకోండి, నా అవిష్టట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి గారి అభిషేకంలో అలా ఉండిపోవాలి. అందుకని నేను బాగుండదులేవా అలా కూర్చోవడానికి, కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చెయ్యి. ఋత్విజుడు అంటారు. ఋత్విజుడు అంటే కూర్చునేటటువంటి వ్యక్తి, కూర్చుని ఆ యజ్ఞం చేయిస్తాడు. నువ్వు 12 సంవత్సరములు అగ్నిని ఆరాధించు, నీకు దొరుకుతాడు అంటే ఆయన మళ్ళీ పాపం కూర్చుని ఆరాధన చేశాడు. చేస్తే పరమశివుడు ప్రసన్నుడై దుర్వాసో మహర్షిని పిలిచాడు. దూర్వాసుడు అంటుంటారు, దుర్వాసుడు కాడు, దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షిని పిలిచి పరమశివాంశ, ఆయన కూడా రుద్రతేజస్సు, ఆయన అన్నాడు, ఇతను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాట, నువ్వు ఋత్విజుడిగా కూర్చుండు అన్నాడు. ఆయన ఋత్విజుడిగా కూర్చుంటే ఎవడు చేయాలి. ఎందుకో తెలుసా అండి, స్వాహ అనేటప్పటికీ నెయ్యి లేదనుకోండి, లేచి చెంబులో నీళ్లు మీ మీద వంపి శపించి వెళ్ళిపోతాడు. ఆయన్ని సేవించినందుకే కుంతీదేవికి వరం ఇస్తే భారతం అంతా నడిచింది, కర్ణుడు పుట్టి. కాబట్టి ఆయన ప్రసన్నుడైనా అలాగే ఉంటుంది, అప్రసన్నుడైనా అలాగే ఉంటుంది. కానీ ఈయనకి ఎంత శ్రద్ధో తెలుసా అండి, ఎంత సంతోషమో అసలు అలా కూర్చోవడం అంటే. అది జీవితంలో ఒక సౌభాగ్యం. అలా యజ్ఞం చేయడం, అలా హవిస్సివ్వడం, అలా జపం చేయడం, అలా కూర్చోవడం, అలా దీక్షా స్వీకారం చేయడం. నేను ఇన్ని వాజపేయములు చేశాను, ఇన్ని సోమయజ్ఞాలు చేశాను, ఇన్ని ఏదో అగ్నిష్టోమములు చేశాను అని 400 యజ్ఞములు వేదం చెప్పిందని చెప్తున్నారు పెద్దలు. 400 యజ్ఞములు చెప్పింది అని. కాబట్టి అది చేయడంలో అనురక్తి ఉండడం చాలా గొప్ప విషయం, అది సామాన్యం కాదు. సుబ్రహ్మణ్య శర్మ గారి మొహం చూడండి, పొద్దున్న నుంచి ఆ రామం గారిని ఎంత సంతోషపడిపోతున్నారు. అలా ఉండాలి యజ్ఞం చేసే బ్రాహ్మణులు అంటే. అంతేగాని దిగులుగా వీడోడు 3 అంటే 3కి వచ్చేస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు నెత్తి మీద ఎక్కి కూర్చుని ఇది ఎక్కడ ప్రారంభం ఇక్కడ ఒప్పుకున్నాం అని కాదు. ఎంత సంతోషం, యాగశాలే వాళ్ళు ఇల్లన్నంత పొంగిపోతున్నారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు దొరకద్దండి, అదో భాగ్య విశేషం. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం అంటే. కాబట్టి దుర్వాసో మహర్షి కూర్చుని చేయిస్తానంటే పరమ సంతోషాన్ని కూర్చుని చేశాడండి. 100 ఏళ్ళు చేశాడు. 100 సంవత్సరములు చేసినప్పుడయ్యా ఆయన మంత్రము అలాగే చదివాడు, ఈయన సంతోషంతో నెయ్యి అలాగే పోశాడు. 100 ఏళ్ళు తాగాను నెయ్యి. 100 సంవత్సరములు ఎడతెరిపి లేకుండా నెయ్యి తాగేసి, అంతకుముందు యజ్ఞాల్లో తాగేసి, ప్రపంచం అంతా పెట్టింది ఒక ఎత్తు, ఒక్క శ్వేతకి నాకు పెట్టింది నెయ్యి ఒక ఎత్తు. ఆ నెయ్యి తిన్నందుకు గాను అజీర్ణం పట్టుకుంది, కాంతి క్షీణించిపోయింది. క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అసలు లోకానికంతటికి మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్. రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెడతారు, దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే వెడతారు, అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికే వెడతారు. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయా, శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత నెయ్యి తినేశాను, అజీర్ణంగా ఉంది, మళ్ళీ యజ్ఞయాగాదుల్లో మళ్ళీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దీనికి ఏదైనా విరుగుడు చెప్దురు అన్నాడే. మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు, ఆయన అగ్నిహోత్రుడు, తిన్నదంతా నెయ్యి, అది విరగాలంటే ఆయన అన్నాడు, బోలెడన్ని ఔషధులు ఉన్నాయి ఖాండవ వనంలో, అది తిని ఆ వనం అంతా తినేస్తే నీ అజీర్ణం పోతుంది అని ఆయన అన్నాడు. ఈ వ్యాధి ఒంట తీరదు, దివ్యౌషధయుక్తమైన దివిజవనంబున్ హవ్యాసన భక్షింపు మహావ్యాధి శమంబు దాన నగునీకనినన్. ఈ మహావ్యాధి తగ్గాలంటే అదిగో ఇంద్రుడు రక్షించే ఆ ఖాండవ వనాన్ని తినేసేయి అన్నాడు.
ఆయన పాపం 7 మార్లు ప్రయత్నించాడు తిందామని. 7 మాటలో ఆయన 100 మేఘాలు పంపించి వర్షం కురిపించేవాడు. చల్లారిపోయేది అగ్నిహోత్రం. ఇటు కడుపు బాధ తీరదు, ఎదురుగుండా మందుంది, వేసుకోవడానికి లేదు. కాబట్టి ఆయన మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 7 మాటలు ప్రయత్నించానండి, అది తిందామంటే ఇంద్రుడు వర్షం కురిపించేస్తున్నాడు, అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నట్ట, ఏం చేయమంటారు మరి, ఎలా ఖాండవన దహించడం? ఆయన అన్నాడు, కంగారు పడకు, నరనారాయణులని గొప్ప మునులు, వాళ్ళిద్దరి అంశ భూమి మీదకు వస్తోంది. వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసమే అవతారం తీసుకుంటున్నారు. కృష్ణార్జునులుగా వస్తారు. వాళ్ళిద్దరూ ఒకానొక సమయంలో ఖాండవవనం దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అదిగో ఈశ్వరుడి యొక్క ప్రేరణ, అందుకొచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడికి. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, కృష్ణార్జునులు కాపు కాసి ఉండగా ఇంద్రుడు నిన్ను ఆ వనం తినకుండా చెయ్యలేడు, కాబట్టి వాళ్ళని ప్రార్థన చెయ్యి అంటే ఆయన వెళ్ళి ఆ కృష్ణార్జునుడి దగ్గరికి అందుకొచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఆ ఖాండవనం అందుకు తినాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి అదేమిటి తినేయడానికి అభ్యంతరం ఏమిటి, తినేసేయండి అంటే తినేయడం సాధ్యం కాదు. ఇంద్రుడు వచ్చి వర్షం కురిపిస్తాడు, ఇంద్రుడి నుంచి నన్ను రక్షిస్తారా, ఆ వర్షం పడకుండా కాపాడుతారా? మీరు అలా కాపాడితే నేను వెళ్ళి తినేస్తాను అంటే అర్జునుడు అన్నాడు, అది పెద్ద విశేషమేం కాదనుకోండి ఇంద్రుడిని ఓడించడం, కానీ మేము ఏదో వేసవి విడిది అని వచ్చాం ఇక్కడికి తప్పించి ఇది మా పర్మనెంట్ రెసిడెన్స్ కాదుగా, మేము ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదుగా, ఇక్కడే మా ఆవాసం అయితే మాకు సంబంధించినటువంటి ధనస్సులు, బాణాలు, బాణతూణీరములు, ఖడ్గములు అన్నీ మా దగ్గర ఉంటాయి. ఏదో వేట కోసమని 4 వెదురు ధనస్సులు పట్టుకుని వచ్చాం. మా సంపద ఇక్కడ లేదు, అస్త్ర సంపద ఇంద్రప్రస్థంలో ఉంది. మరి ఎలా ఇప్పుడు ఇంద్రుడితో యుద్ధం అంటే తగినట్టుగా మానాలు వెయ్యాలి. ఈ వెదురు ధనస్సులు నా భుజముల యొక్క వేగాన్ని తట్టుకోలేవు, విరిగిపోతాయి. ఇంకోటి విరసక్కర్లేదు, నా భుజముల వేగాన్ని అవే తట్టుకోలేవు. కాబట్టి అదే కొంచెం బాధపడుతున్నాను, ధనస్సు అవి లేవే అన్నాడు. ఇది శ్రియమిచ్చేత్ హుతాశన, ఏది మీకు లేక అభ్యున్నతిని పొందలేకపోతున్నారో దాన్ని అగ్నిహోత్రుడు ఇచ్చేస్తాడు. అందుకని అగ్ని అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీకేం బెంగలేదు, నేను ఇస్తాను, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్తాను అని వరుణుణ్ణి ప్రార్థన చేశాడు. ఆయన మిత్రుడే వరుణుడు. మీరు ఆశీర్వచనంలో వినుంటారు, ప్రతీచేదిశే అని ఆ పశ్చిమ దిక్కుకి అధిపతి. వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే, ఆయన పుత్రపౌత్రులను వృద్ధి చేస్తాడు, వంశం నిలబడుతుంది వరుణుడి యొక్క అనుగ్రహం చేత. అటువంటి వరుణుడు స్మరించగానే వచ్చాడు. వచ్చి ఏం కావాలన్నాడు. గాంధీవం ఉంది కదా నీ దగ్గర, అది అర్జునుడికి ఇచ్చేసేయాలి. అమరాహీంద్ర వియక్షరాదుల కజేయంబు అప్రదృశ్యంబు అభేజ్యము వజ్రస్థిరమన్న సాధన బిదాదక్షంబునై సర్వలోకమనోజ్ఞంబై దివ్యమై వెలుగు అగాంధీవమం చాపరత్నము నిత్యన్ వరుణుండు పార్థునకు ఉజ్జద్విక్రమోద్భాసికిన్. వెంటనే వరుణుడు ఆ గాంధీవాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ గాంధీవాన్ని ఎవరైనా పట్టుకుంటే దేవతలు కాదు, నాగలోకంలో ఉన్నవాళ్లు కాదు, గంధర్వులు కాదు, ఎవ్వరూ కూడా ఆ ధనస్సు చేతిలో ఉండగా అంత తేలికగా అస్త్రప్రయోగం చేయలేరు. అసలు ఆ గాంధీవానికి స్వయంగా ప్రచ్ఛన్న రూపం ఉంది. అంటే మీకు విరాట పర్వం చెప్పినప్పుడు నేను చెప్పాను, అది పావులా కనపడుతుంది. అసలు గాంధీవంలోకి బాణం పెట్టక్కర్లేదండి. విరాట పర్వంలో చెప్తారు గాంధీవం గురించి. ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే దాని వింటి నారిని ఆ టంకార ధ్వనికి ఓ మోస్తరు గుండె బలహీనత ఉన్న వాళ్ళ యొక్క చెవుల్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు కారిపోయి పడిపోతారు ఆ ధ్వనికి. అది ఏదో బ్రహ్మాండమైన మేఘముల యొక్క పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో గాంధీవము యొక్క టంకార ధ్వని అలా ఉంటుంది. అందుకే గాంధీవం అంటే అందరూ పట్టుకునేది కాదు అసలు. అది అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, అది పట్టుకోవడమే అంత గొప్ప. అందుకే అర్జునుడికి గాంధీవానికి అభేదం అయిపోయింది ఓ స్థితిలో. ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో కూడా దాన్ని నెట్టుకెళ్ళిపోయాడు. అంత ప్రీతి ఆయనకి గాంధీవం అంటే అంత ఇష్టం. అటువంటి గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో పుచ్చుకో. ఇదే కాదు, సింహము తోకతో కూడినటువంటి కోతి ఉన్నటువంటి ఒక జెండాని ఇస్తున్నాను. కృష్ణ నీకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, కౌమోదకి అనబడేటటువంటి గదనిస్తున్నాను. ఇప్పుడు ఈ గాంధీవం ఎటువంటిదో తెలుసా? ఘనభుజ
ఇది గాంధీవంబన బరిగిన ధనువు దీని అస్త్రావళి పెల్చన తాకి భగ్నమగు ఆత్యనుపమ వజ్రాభిహత శిలావళి ఓలెన్. ఏదో వజ్రం తగిలితే రాళ్లు ముక్కలైనట్టు ఈ గాంధీవం మీదకి ఎవరైనా బాణప్రయోగం చేస్తే బాణములు ముక్కలైపోతాయి. అంత దివ్యమైన ధనస్సు నీ చేతిలో పెట్టాను. దానితో పాటుగా నీకు ఒక దివ్యమైన రథాన్ని కూడా ఇస్తున్నాను. ఆ రథం మీద కూర్చొని ధనస్సు పట్టుకుని యుద్ధం చేయి. ఇవన్నీ ఎప్పటి వరకు? ఖాండవనాన్ని తను తినేసే వరకు కాదు, శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను. అది అగ్నిహోత్రుడు ఇవ్వడం అంటే అలా ఉంటుంది. అందుకే యాగశాల అగ్నిహోత్రము అంటే అంత పవిత్రము అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు రథం ఇస్తున్నాను. ఈ రథము అప్రతిహతము సమీర జవోపేత హయ సమేతము దీనిన్ భూరిబలుడికి సోముడు ధీరుండై తొల్లి ఎల్ల దిక్కులనుడిచెన్. గాలి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఈ రథం అంత వేగంగా వెళ్ళిపోతుంది. అప్రతిహతము, దీన్నెవ్వరూ పడగొట్టలేరు. ఇటువంటి రథం ఎక్కే పూర్వకాలంలో సోముడు దిక్కులన్నిటినీ గెలిచాడు. అటువంటి రథాన్ని నీకు ఇస్తున్నాను అర్జున. ఇవి వచ్చాయి కాబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో అటువంటి యుద్ధం చెయ్యగలిగాడు అర్జునుడు. ఇది అగ్నిహోత్రుడి కోసం వస్తున్నాయా, అర్జునుడి క్షేమం కోసం వస్తున్నాయా, పాండవుల క్షేమం కోసం వస్తున్నాయా? అగ్నిహోత్రుడు ఖాండవనం తినడం అనేటటువంటిది యథార్థమనకు ఒక విష. అది బ్రహ్మగారి పిలిచి ఇంద్రుడికి చెప్పచ్చు. తక్షకుండా ఎక్కడికో బొమ్మనాయన తినాలి తప్పదని కాదు. ఆ కృష్ణార్జునులకు ఇటువంటి ఆయుధములు నిప్పించాలి. అందుకని కడుపు నిప్పితో కూడా అన్నాళ్ళు అలాగే ఉంచాడు. అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అదే సుదర్శన చక్రాన్ని నువ్వు చేతితో పట్టుకుని ఎప్పుడైనా నువ్వు దీన్ని నీ రిపుల త్రియామాచరుల అంటే మూడవ యామమునందు చెరించేవారు, చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు విష్ణువుకి శత్రువులు. ఎందుకంటే ఈయన ధర్మాన్ని నిలబెడదాం అనుకుంటారు, వాళ్ళు ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటారు. అంతకన్నా శత్రుత్వం ఉండవు. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని ప్రయోగిస్తే దీని శక్తి ఏమిటో తెలుసా? ఎదుటివాడి కుత్తుక కోసేసి మళ్ళీ వచ్చి నీ వేలికి తనే వచ్చి నిలబడిపోతుంది. అంత గొప్ప ఆయుధాన్ని, ఈ చక్రాన్ని నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని తీసుకో. దీనితో పాటు కౌమోదకి అనబడేటటువంటి గదిస్తున్నాను. ఇప్పటికీ మనం వాటినే స్తోత్రం చేస్తాం. అరినలిన గదా శంఖ పాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అని విష్ణు సహస్రం చదివే ముందు పీఠికలో చదవట్లా. కాబట్టి నీకు చక్రం ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు కాపాడగలరా? ఇంద్రుడు వస్తే ఇప్పుడు మీకు ఆయుధములు ఉన్నట్టేనా? అయ్య బాబోయ్, ఆయుధాలా? పొంగిపోతుంటే మేము నీ ఇష్టం తిని భగ్గుమని మండిపో. మామూలుగా వద్దు, భగ్గుమని మండి తినేసి ఎవడడ్డొస్తాడో మేము చూస్తాం. పూర్వం జంకుతూ ఏదో చిన్ని మంటల రూపంలో వెళ్ళేవాడు ఖాండవనంలోకి. ఇప్పుడు కృష్ణార్జునులు ఉన్నారు. పెడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల వ్రయ్యునట్టులప్పుడు వివిధ ప్రకారముల భూరిసి కావలి కాండవంబు నల్లడుగడు పర్వగా పెరిగి కల్పదొడంగె హుతాశనుండు ఏర్పడగ వనంబులోని మృగపక్షి భుజంగమ భూత సంఘములు. ఎలాగ కాల్చేశాడంటేట ఇంకా ఉత్తర క్షణంలో మేరు పర్వతం యొక్క శిఖరములు పెద్దగా బరద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి ఖాండవనం అంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకోవడం ఏమిటి? మొట్టమొదట అందులో ఉండేటటువంటి జంతువులన్నీ పరిగెత్తబోయాయి. కానీ ఎక్కడికని పరిగెడతాయి? అగ్నిహోత్రంలో అవన్నీ కాలిపోయాయి. దాంతో వికృతమైనటువంటి క్రూర మృగముల యొక్క ధనులు, చెట్ల మీద ఉన్న పక్షులు పైకి ఎగరబోయాయి. అగ్నిహోత్రం కింద పరిగెత్తేవాడినే కాదు, అసలు అగ్నిహోత్రం యొక్క శక్తి ఎక్కడో తెలుసా అండి? అగ్నిహోత్రం యొక్క శక్తి పైన ఉంటుంది, కింద కన్నా పైన ఎక్కువ దాన్ని. అందుకే మంట మీద కదా గిన్నె పెడతాం. పైగా అగ్నిహోత్రుడి యొక్క ప్రవాహం కూడా ఊర్ధ్వముఖ చలనం అయింది. ఆయన పైకి ఎక్కుతాడు. నీరు అధోముఖ చలనం కింద కడుతుంది. మీరు అందుకే అగరవత్తుని ఇలా పెట్టండి, నిధనం అవుతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పెట్టండి, పైకి ఎక్కుతుంది. అగ్ని పైకి రేగుతాడు. అందుకని పైకి లేచింది అగ్నిహోత్రం. పైకి లేచేటప్పటికి పక్షులు చెట్ల మించి పైకి లేచిపోబోయి ఆయన ఎక్కడికి పోతారని ఒక్కసారి పైకి లేచాడు. లేచేటప్పటికి జ్వాలలకి అవన్నీ కింద పడిపోయి
కింద పడిపోయి కువ్వ 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 కువ్వలాడుతూ పక్షుల ధ్వనులు, క్రూర మృగాల ధ్వనులు, ఈ ధ్వనులతో పక్షులన్నీ కాలిపోతున్నాయి. పెద్ద మంటలు, సెగలు, పొగలు, పెటిల్లు అన్న ధ్వనులు పేలిపోతున్నవి, రవ్వలతో పైకి రేగిపోతున్నాయి. ఖాండవనం అంతా కాలిపోతోంది. పచ్చిది ఎండిపోయి కాలిపోయింది, ఎండిపోయినట్టు కాలిపోతోంది. తన ప్రతాపం అంతా చూపించి గబగబా వేసేసుకుంటున్నాడు, మందు వేసేసుకున్నట్టు. చూడండి, ముందు తొందరగా ఇది వేసుకోండి, ముందు ప్రాణరక్షణ జరగాలి మీకు అన్నవాడు ఒక గంట వేసుకున్నాను లేదో చూసొద్దాం టీవీ అంటాడేంటి, ముందు గబుక్కుని వేసుకుంటాడు ఏ మంచినీళ్ళతో. అలా గబగబా కాల్చేస్తున్నాడు ఖాండవనాన్ని. ఈ కాల్చడంలో ఏమైందో తెలుసా అండి? హంసలు, కారండవములు, బెగ్గురు పక్షులు, జలపక్షులు, మీరు చదవాలి మహాభారతంలో. నిజంగా జలాశయములు ఉన్నాయి ఇక్కడ. ఈ జలాశయాల్లో కప్పలున్నాయి, చేపలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంత వేడొచ్చేటప్పటికీ ఈ సరోవరములో ఉన్నటువంటి నీళ్లన్నీ గుబ్బ మరిగిపోయేటప్పటికి అందులో ఉన్నటువంటి జలపక్షులు, చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు ఉడికిపోయి ఉత్తర క్షణంలో పైకి ఇలా నీటి మీదకి తేలిపోవడంలో ఏమైపోయిందంటే నీరు ఇంకిపోయింది, ఇవి కాలిపోయి. ఇంత విచిత్రంగా కాలిపోతుంటే ఉత్తర క్షణంలో ఈయన కాల్చినంత వేగంగా ఇంద్రుడికి కబురు వెళ్ళదుగా. ఏమన్నా ఖాండవనం ఇంతలా కాలిపోతోంది అని ఇంద్రుడికి చెప్పాలండి. వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు ఇందులో, తక్షకుడు అన్నవాడు వాడు ఉండాలిగా, ఎవడో వాడు వెళ్ళి చెప్పాలిగా. వెళ్ళి చెప్పారు ఇంద్రుడికి. అమ్మ బాబోయ్, అందులో నా స్నేహితుడు ఉన్నాడు తక్షకుడు, కాలిపోతాడేమో, వెళ్ళండి అని బ్రహ్మాండమైన మేఘాలని పంపించి వర్షధారలు కురిపించాడు. అగ్నిహోత్రుడు అన్నాడు, అర్జున, కృష్ణ, వర్షపు ధారలు ఎన్ని మేఘాలు వచ్చేసాయో కురిసేస్తున్నాయి అన్నాడు. మీరేం భయపడకండి, అలా భోజనం చేయండి అన్నారు వాడు. అనేసి అర్జునుడు వెంటనే గాంధీవానికి సంధించి అక్షయ బాణతోణిరములలోంచి ఎప్పుడు వింటినారి లాగాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. వర్షపు నీటి బిందువులు కూడా కింద పడడానికి వీలు లేని రీతిలో బాణ పరంజా కట్టేశాడు ఖాండవ వనం అంతా. అది కూడా ఇవాళ మనం ఇలా నీరు జారిపోయేటట్టు కట్టాం, ఖాండవ వనం బయట నీళ్లు పడేటట్టుగా కట్టాడు ఆ పరంజాని. పడినటువంటి నీళ్లన్నీ దాని నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి మేఘాలవి. కింద అగ్నిహోత్రం అద్భుతంగా కాలిపోతాం. ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందో తెలుసా అండి? ఏమైనా అక్కడ ఇక్కడ మిగిలినవి ఏమైనా ఉంటే అవి ఎగిరిపోదామని పైకెడితే ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా పైనోటి అడ్డొచ్చింది అచ్చాలని. అలా అని కింద పడితే అగ్నిహోత్రుడు తినేస్తాడు. ఆయనకి ఎవ్వడూ తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్నీ తినడానికి బాగా పనికొచ్చింది. కనపడ్డవన్నీ తినేస్తున్నాడు. చూశాడు ఆ ఇంద్రుడు, ఇలా కాదు అమ్మ బాబాయ్, కృష్ణార్జునులు రక్షిస్తున్నారు అగ్నిహోత్రుణ్ణి, కాబట్టి నా వేపున మీరందరూ రండని సుర, గరుడ, నాగ, సిద్ధ, గంధర్వ, యక్ష జాతులన్నిటినీ తీసుకుని వచ్చేశాడు. ఇంతమంది బాణప్రయోగం, ఒక్క కృష్ణార్జునులు ఒక పక్కన. ఇంతమంది వాళ్ళు వేసినటువంటి బాణ సమూహముల చేత చెల్లా చెదరైపోయి దిక్కులు పట్టి పారిపోయి ఇన్ని జాతులు. దేవతలందరూ వెళ్ళిపోయారండి అర్జునుడు ఇచ్చిన బాణాలకి. దేవతలు కాదు, ఈ సురలు, గంధర్వులు, నాగులు వీళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు కృష్ణార్జునుల యుద్ధానికి. ఆయనంతా తర్ఫీదిచ్చేశాడు గాంధీవంతోనూ చక్రంతో యుద్ధం చేయడం రేపు కురుక్షేత్రం కోసం అని. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అశరీరవాణి పైనుంచి పలికింది, ఏమయ్యా ఇంద్రా, నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? నరనారాయణులు. వాళ్ళు ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేస్తుంటే నువ్వు వాళ్ళ నుంచి రక్షించగలవా ఖాండవవనాన్ని? అయిపోయింది, ఖాండవవనం కాలేపోయింది చాలా మటుకు. ఊరుకో ఇప్పటికైనా. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీ స్నేహితుడైనటువంటి వాడు తక్షకుడు ఉన్నాడని కదూ, ఆ తక్షకుడు అగ్నిహోత్రుడు వస్తున్నాడు, కృష్ణార్జునుడు అభయం ఇచ్చారని తెలియగానే ఇది విడిచిపెట్టి పారిపోయి కురుక్షేత్రంలో దాక్కున్నాడు. ఉండిపోయిన వాడు ఎవరంటే తక్షకుడి కొడుకు అశ్వసేనుడు ఉండిపోయాడు. తక్షకుడి భార్య ఉండిపోయింది, అశ్వసేనుడి తల్లి. అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే తల్లి పారిపోలేకపోతే అశ్వసేనుడు పైకి ఎగిరిపోతూ, అమ్మా నా తోక కరిచి పట్టుకో, తీసుకుపోతానన్నాడు. తోక కరిచి పట్టుకుంది తక్షకుడి భార్య. అశ్వసేనుడు పైకి వెళ్ళిపోతున్నాడు. చూశాడు అర్జునుడు, ఆహా నా నుండి ఇలా తప్పుకుంటావా అని ఒక బాణం చేత ఆ అశ్వసేనుడి తోక కొట్టేశాడు. తోక తెగిపోయి తక్షకుడి భార్య అగ్నిహోత్రంలో పడిపోయి కాలిపోయింది. ఇంకొక బాణం తీసి అశ్వసేనుడిని కొడుతున్నాడు.
అమ్మ బాబోయ్, రేపు స్నేహితుడు వచ్చి నా కొడుకుని రక్షించలేదంటాడేమో, ఇప్పటికే అతని భార్య చచ్చిపోయిందని మోహిని అనబడేటటువంటి విద్యని ప్రయోగించాడు ఇంద్రుడు. ప్రయోగించడంలో ఒక్క క్షణం బాణప్రయోగం చేయడంలో తత్తరపడ్డాడు అర్జునుడు. ఒక్క క్షణం ఆ మోహిని విద్యకి, అంతే. ఈలోగా కురుక్షేత్రానికి పారిపోయాడు అశ్వసేనుడు కూడా. కాబట్టి తక్షకుణ్ణి అశ్వసేనుణ్ణి రక్షించుకోగలిగాడు ఇంద్రుడు, కానీ తక్షకుడి భార్య మాత్రం అందులో కాలిపోయింది. తదనంతరం కృష్ణుడు నముచి అనబడేటటువంటి ఒక రాక్షసుని తమ్ముడు మయుడు ఆ కాండవవనంలో తిరుగుతుంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వాడు పారిపోయి వచ్చి అర్జునుడి చాటుకి చేరి కృష్ణుడు చక్ర ప్రయోగం చేశాడు. నువ్వు సుక్షత్రియుడికి శరణాగతి చేస్తున్నాను, నన్ను కాపాడన్నాడు. ఎవడైనా సరే కాల్చేస్తాను అనలేదు అర్జునుడు. శరణాగతి చేశాడో వాణ్ణి మాత్రం చంపకూడదు, అది క్షత్రియుడి ధర్మం. నేను మీకు అదే మనవి చేసింది. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికే రక్షణ. కాబట్టి నిన్ను నేను చంపను అని వెంటనే ఆ శరణాగతి చేసినటువంటి ఆ మయుడనబడేటటువంటి రాక్షసుణ్ణి మాత్రం కాపాడాడు. ఇందులో నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటి భారతంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఇది చాలా గొప్ప ధర్మ సూక్ష్మ సమన్వయం చేయగలిగినటువంటి ఘట్టం. చాలా గొప్ప విషయాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఉంటుంది. అది మందపాలుడు అని ఒక రాజుగారు, ఆయన ఒక 1000 దేవతా సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. చేసి అది కూడా బ్రహ్మచర్యంతో తపస్సు చేసి ఆయన తిన్నగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన్ని చూసి వెంటనే ద్వారాలు మూసేసేయండి అన్నాడు. లోపలికి రావడం కాదు, ద్వారం మూసి ద్వారం కనపడకుండా వెనక్కి పంపించండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను 1000 దేవతా సంవత్సరములు తపస్సు చేశాను, నేను అసలు ఎందుకు రాకూడదు ఈ ఊర్ధ్వలోకాల్లోకి అన్నాడు. నువ్వు బ్రహ్మచర్యంతో ఉండిపోయి తపస్సు చేశావు. సన్యాసమన్నా తీసుకోవాలి, గృహస్థాశ్రమంలో కన్నా వెళ్ళాలి. బ్రహ్మచారిగానే మిగిలిపోయి చాలా చేసినా వాళ్ళకి ఊర్ధ్వలోకముల యొక్క ద్వార దర్శనం కూడా ఇవ్వు. నీకు పితృరుణం తీరలేదు, నువ్వు సంతానాన్ని కనాలి. పిచ్చి పిచ్చి వేషాలేసి ఏదో వేదాంతం వంటబట్టిందని పెళ్లి చేసుకోమనే వాళ్ళకి వాత. నన్నయ్య గారి భారతంలో ఈ ఘట్టం. నువ్వంటూ తరించాలంటే పితృరుణం తీరితేనే. బ్రహ్మచారిగా నువ్వు ఉండిపోతే జరత్కారోపాఖ్యానం విన్నారుగా, పైతరాల వాళ్ళని కూడా కిందకి దింపేస్తారు. కిందకి దింపేసి ఒంటి వేరుతో వెలవాడుతున్న గడ్డి దుబ్బుల చేత పట్టించి వేర్లు ఎలక రూపంలో యమధర్మరాజు గారు కొడికి కింద వారేస్తాడు హీనలోకాల్లోకి. మీరు విన్నారు జరత్కారోపాఖ్యానంలో. 2, ఎవడు వివాహం చేసుకుని సంతానమును పొంది పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోలేదో అటువంటి వాడికి అసలు ఊర్ధ్వలోకముల దర్శనం ఇవ్వరు. కాబట్టి నువ్వు ఎంత తపస్సు చేస్తే ఎవడకు కావాలి, నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయావు, పో వెనక్కి. ఆయన గబగబా వెనక్కి వచ్చి, నేను ఇప్పుడు సంతానాన్ని పొందితే తొందరగా వెళ్ళిపోవచ్చు. తొందరగా సంతానాన్ని పొందడం మాంసపిండానికి సాధ్యం అవుతుంది. అంటే పక్షికి తొందరగా సంతానాన్ని కంటుంది. పక్షి గుడ్డి పెట్టి పొదిగితే పిల్ల అయిపోతుంది. కాబట్టి నేను పక్షినైపోతే, ఒక ఆడపక్షితో సంభోగిస్తే నాకు సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే ఊర్ధ్వలోక ప్రాప్తి. నాకు శక్తి ఉంది కాబట్టి పక్షినైపోతాను అని తాను ఒక లావుక పక్షిగా మారి ఒక ఆడలావుక పక్షి, జరిత దాని పేరు, ఆ జరిత అన్న పక్షితో కూడితే ఆయనకి 9 కొడుకులు పుట్టారు. తండ్రి మహాబ్రహ్మజ్ఞాని కదండి. ఉపాధి ఏదైతే, ఉపాధితో సంబంధం ఉండదు మీకు, భక్తితో. ఒక్కొక్కసారి ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తాను ఏ విద్యాభ్యాసమునస్య కరి సించే మంత్రము హించే బోధా విద్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంక్షేమాసక్తియ కాక జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. పాము, ఏనుగు, సాలెపురుగు ఇవి కాళహస్తీశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందలేదా? ఉపాధి ఏదైతే ఎవరికి కావాలి. మనుష్యుడిగా పుట్టావు, ఒక్క పూట సంధ్యావందనం చేయవు, ఒక్క యాగం చేయవు, యాగశాలకు ప్రదక్షిణం చేయవు, దేవాలయంలోకి రావు, ఒక్కసారి నామని చెప్పావు, ఎవరికి కావాలి మనుష్యోపాధి? అందుకొకటి శంకరాచార్యులు వారు శివానందలారి చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం ఏ ధృతయమిహ కింతేన వపుష. ఈ శరీరం ఇమ్మని నేను అడగను, కొండ చెయ్యి, ఇబ్బంది ఏమిటి? నగవన మృగత్వం, ఏది చేసినా నాకు పర్వాలేదు. సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం, నీ పాదములను నిరంతరము స్మరించడము యందు గొప్ప ఆనందాన్ని పొందాలి.
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటారు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానము చేత మచ్చెక్కిపోయిన హృదయానికి ఇతర విషయాలు ఎందుకయ్యా తండ్రి, నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి ఉపాధితో సంబంధం ఉంది. కొండగా పుట్టింది భద్రాచలం, అయితేనే అవతారాన్ని విడిచిపెట్టేసినటువంటి రామచంద్రమూర్తిని మళ్లీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన మరిచిపోయిన ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వామాంక స్థిత జానకీ పరిరసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు ఆ రామచంద్రమూర్తిని చూసి. అంత గొప్పగా తీసుకొచ్చింది ఒక కొండ, అంత గొప్పగా మోక్షం పొందింది కాళహస్తి క్షేత్రంలో. నరజన్మ ఎత్తి మాత్రం ఎంతమంది ఈశ్వర పదంలో అడుగులు వేయగలుగుతున్నారు? మనుష్య శరీరం ఒక్కటి ఉన్నంత మాత్రం చేత తరించిపోడు. మనుష్య శరీరాన్ని ఉపయోగించుకున్నవాడు తరిస్తాడు. గుడి బయట నుంచి ఉంటేనే ఆ ఆవు గొప్పది ఉపాధి చేత, గుడి లోపలికి వస్తేనే. లోపల వస్తువు మారనప్పుడు భేషజానికి పూజలు పనికొస్తే, భేషజానికి శరీరం పనికొస్తే, ఈశ్వరుడి ముందు అహంకార పరిత్యాగం చేసి వినయంతో తలవంచడం నీకు చేత కాకపోతే, ఇలా తలెత్తి గుండెల మీద చెయ్యేసుకు చూపించుకోవడానికి నీ పనికొస్తే, తెచ్చినవన్నీ నీవే అన్న భ్రాంతి నీకుంటే, నీ అహంకారానికి అది ఆలవాలమైతే ఎవడకు కావాలా మనుష్య జన్మ? 2 పువ్వులు తెస్తావు, నే తెచ్చానంటావు. ఏది చేసినా నే చేశాను. వాత పెట్టలా శంకరాచార్యుల వారు? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యైతే తత్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు. కాబట్టి ఆ వినయం, ఆ భక్తి ప్రధానం. ఉపాధితో ఏముంది? ఈ ఉపాధితో ఉండి భక్తి లేనప్పుడు ఇది ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఇందులో ఉండి భక్తితో ఉన్నావా, నీ పాదముల మీద పడి నమస్కరించవలసిందే. కాబట్టి ఆయన పక్షిగా ఉండి జరితతో కలిసి ఉన్నందుకు పుట్టినటువంటి 9 కొడుకులు బ్రహ్మజ్ఞానులయ్యారు. విత్తనం యొక్క ఫలితం అది. అందుకని బ్రహ్మజ్ఞానులు పుట్టారు. వాళ్ళు జరితారి, సారిసృక్క, స్తంభమిత్ర, ద్రోణ అని 9 బ్రహ్మజ్ఞానులు. ఈ ఖాండవనం కాలిపోతోంది. తండ్రి వెళ్ళిపోయాడు, పిల్లలు పుట్టేగాని వెళ్ళిపోయి. లపిత అని తన మొదటి భార్య మనుష్యకాంత, ఆమెతో ఉన్నాడు అంతఃపురంలో. ఈ జరిత అంది ఏడుస్తూ, మీ తండ్రి సంతానాన్ని కన్నాడు, రక్షించవలసిన వాడు రక్షించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఈ కోణల్ని ఏమి రక్షించుకోగలను? ఇదిగో ఇక్కడ ఒక చిన్న బిలం ఉంది, కన్నంలోకి వెళ్ళిపోతే అగ్ని ఏం చేయలేదు. కానీ మన ప్రారంధం ఏంటంటే మనం మాంసపిండాలం. మాంసపిండమైన కారణం చేత మనం దొరకగానే ఎలక కొరికేస్తుంది. కాబట్టి అందులోకి వెళ్ళి బయటికి వచ్చి బతుకుతామని నమ్మకం లేదు. ఇక్కడే ఉంటే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం అంటూ కలిగితే మనం బ్రతకచ్చు. ప్రమాదం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతామన్న దాంట్లో వేలు పెట్టకూడదు. ఏవో చచ్చిపోవచ్చు, చచ్చిపోకపోవచ్చు అన్న దాని మీదే నిలబడాలి. కాబట్టి చెట్టు మీదే ఉందాం. అగ్ని ఇక్కడ దాకా వచ్చేసి కాల్చేస్తే కాలిపోదాం. ఈ లోపల మనకి ఏమైనా అదృష్టం కలిసి వస్తే కలిసి వస్తుంది, బొరియలోకి వెళ్ళద్దు. కాబట్టి నేను మీతో ఉంటానంది. అంటే ఆ పక్షులు అన్నాయి, వద్దమ్మా నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో నాన్నగారిలాగే. మేము బతికి ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. అమ్మా నువ్వంటూ ఉంటే మళ్ళీ నీకు బిడ్డలు పుడతారు. కానీ అమ్మా నువ్వు మరణించి మేముంటే అమ్మ మళ్ళీ రాదుగా మాకు, అందుకని వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాయి. కానీ మందపాలుడు కృతఘ్నుడై వెళ్ళిపోలేదు బిడ్డల్ని కని. ఖాండవనాన్ని దహించడానికి మొట్టమొదటిసారి అగ్నిహోత్రుడు వెళుతున్నప్పుడే ఆయన గబగబా అగ్నిహోత్రుడి ముందుకెళ్లి వేదాంతర్గతమైనటువంటి అగ్ని సూక్తంతో అదేంటి ఆయన్ని ప్రార్థన చేశాడు. మీకు ఇదొక చాలా గొప్ప విషయం అండి శాస్త్రంలో. మీరు ఒక దేవతామూర్తిని ఎలా ప్రార్థన చెయ్యాలో, ఎలా పొగడాలో మనకి రాదని ఋషులు ఏం చేశారంటే సూక్తములను ఇచ్చారు. సూక్తము అన్న మాటకు అర్థం ఏంటంటే సూక్తము, బాగుగా చెప్పబడినది. ఎంత బాగుగా, నువ్వు అంత బాగా చెప్పలేవు. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం నువ్వు పొందాలి. నీకేమైనా వస్తే ఓం జాతవేదసేసు నవామ సోమన్ అని చక్కగా దుర్గా సూక్తం చదువు. నీకు రాదు,
ఎవరైనా బాగా చదవగలిగిన వాళ్ళు కనబడి చదువుతుంటే భక్తితో కూర్చుని విను, చాలు నీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. సూక్తమునందు పూజ కూడా అక్కర్లేదు, సూక్త పఠనం చేస్తే చాలండి. దుర్గా సూక్తం చదివారనుకోండి ప్రమాదం తప్పిపోతుంది తెలుసండి, అంత శక్తివంతం దుర్గా సూక్తం. అందుకే అన్ని సూక్తముతో దేవత పేరు పెడతారు. నీలా సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం, అన్ని సూక్తములే. అంటే దాని గురించి బాగుగా చెప్పబడినది. ఇది తెలుసున్నవాడు మందపాలుడు. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు ఖాండభవనం మీదకి అగ్నిహోత్రుడు. ఆయన పక్కన నిలబడి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. వేదాంతర్గతమైన అగ్ని సూక్తాన్ని చదివాడు. మీకు రెండో మాట వచ్చింది అగ్ని సూక్తం అప్పుడే ఆదిపర్వంలో. ఒక మారు చదివారు అక్కడ. ఎవరు చదివారు? వశిష్ఠ మహర్షి తన శిష్యుడికి సూర్యభగవానుడి యొక్క కూతురైన తపతిని తీసుకొచ్చి వివాహం చేయడం కోసమని నిమిషానికి 365 మాడలు వెళ్ళిపోయేటటువంటి సూర్యరథంతో కలిసి వెడుతూ సూర్య సూక్తం చదివాడు. చదివితే దానికి ప్రసన్నుడైన సూర్యనారాయణమూర్తి తన కుమార్తెని వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తాపత్యులు పాండవులయ్యారు అని నేను 2-3 రోజుల క్రితమే మీకు చెప్పాను. కాబట్టి సూర్య సూక్తములు ఆయన చదివాడు, అగ్ని సూక్తములను మందపాలుడు చదివాడు. అగ్ని సూక్తంతో చదివే సూక్తము అంటే ఆ చదవడం కూడా అంత అందంగా ఉండాలి. ఏదో గడబిడ 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 చదివితే దానికి ఇంకా భక్తి ఏమిటి, బూడిదే. ఏది ఎలా చదవాలో అలా చదివితేనే దాని అందం అంతే. వాళ్ళు ఉదయం చూడండి ఆ కలశపాత్రలన్నింటికీ దారాలు చుడుతూ చక్కగా క్రమంతో ఆ రుద్రాధ్యాయాన్ని నమక చమకాలని చదివారు. ఎంత ఆనందం వేసిందో నిజంగా నాకు. అక్కడ కూర్చుని వింటుంటే ఆ హిరణ్య బాహవే శీలాన్ ఏ దిశాన్ జపత ఏ నమో నమో వాటిని ఆ క్రమంలో చెప్తుంటే అంతమంది అలా కూర్చుని ఏకకంఠంతో చక్కగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మురిసిపోతూ కలశలకి దారాలు చుట్టుకుంటూ ఆ సూక్తాలు చదువుతుంటే చాలురా జన్మకిది, ఇలా 5 ఏళ్లకొక్కసారి వింటే చాలురా అనిపించింది నాకు. అయ్యప్ప స్వామి ఎంత సంతోషపడిపోయి ఉంటారో నిజంగా ఇవాళ. అది మంత్రం చదవడం అంటే అందంగా చదవాలి, అంతేగాని గడబిడ 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 గడబిడ. అసలు ఆవాహయామి అనేటప్పటికీ వాడు నీరాజనం సమర్పయామి దగ్గర ఉంటాడు. ఉపచారం ఎప్పుడు చేస్తావు? అసలు ఉపచారం ఏది? అది కాదు పూజ అంటే, అది కాదు సూక్తం చదవడం అంటే. సూక్తము చదువుతుంటే పక్షులాగాలి, అలా ఉండాలి సూక్తం చదివితే. అది సూక్తము ఋషులు ఇచ్చారు, దాన్ని ఇంటికి ఎలా చదువుతాం? మాని చదవం, చదివితే సరిగ్గా చదువు అంతే. కాబట్టి అంత బాగా ఆయన అగ్ని సూక్తాన్ని చదివితే వెళ్ళిపోతున్న అగ్నిహోత్రుడు ఆగన్నాడు, నీకేం కావాలన్నాడు. అది దేవతలు ఎంత ప్రీతి చెందుతారో చూడండి సూక్తం వింటే. ఇప్పుడు చదువుతారు వేదం అయిపోయాక. చదివితే ఆయన అన్నాడు, నా బిడ్డలు ఖాండభవనంలో ఉన్నారు, భార్య జరిత 4 కుమారులు, వాళ్ళ 5గురిని నువ్వు చంపకే అన్నాడు. తప్పకుండా నీకు మాటిస్తున్నాను చంపను అన్నాడు. అగ్ని వ్యాపించేటప్పుడు ఈ 5గురిని ఎలా వదులుతాడండి? అప్పటి వరకు చావలేదు వాళ్ళు. ఇంకా వీళ్ళమ్మంది, మీ తండ్రి జ్ఞాపకం ఉండి రక్షణ అడిగాడో అడగలేదో వెళ్ళిపోయాడు, అయ్యో బిడ్డలు మీరు కాలిపోతారే, ఆడదాన్ని ఏం రక్షించుకోనంది. అక్కడ లపితతో ఆయన అన్నాడు మందపాలుడు, నేను అగ్నిహోత్రుడిని వరం అడిగాను సూక్తం చదివి, అగ్నిహోత్రుడికి గుర్తుందో కాల్చేస్తాడో అన్నాడు. లపితంది, నువ్వొకసారి సూక్తం చదివి అగ్నిహోత్రుడు మాటిచ్చాక కాలుస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది మీరు గుర్తుపట్టాలి. ఇదే మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఋషితుల్యుడు కాబట్టి పోతన గారు అంటారు, ఎగసి దౌలవాని దహించు భంగి పొంత మాకులవాని విడిచిపెట్టి ఎగసి దౌలవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు అన్నాడు మహానుభావుడు పోతన గారంటే. అందుకే అగ్నిహోత్రం ఒక్కొక్కసారి పక్కనున్న కాగితాన్ని వదిలేసి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పాక కాల్చేస్తుంది. ఈ కాగితాన్ని ఎందుకు వదిలింది అనుకుంటున్నారు? ఎప్పుడో ఎక్కడో ఇది అగ్ని సూక్తం చదివింది, కాల్చలేదు. సూక్తమేనండి. హరిశ్చంద్రోపాఖ్యానంలో ఒక్కసారి ఆ విశ్వనాథుడిని దండకం చేస్తే ఆగిపోయిందంటే అగ్నిహోత్రం, వాళ్ళని ఏం చేయలేదు. నమ్మకం మనకు ఉండాలి. ఇలా అవుతుందా అండి అన్నారు అనుకోండి, కలంటనుడు వాడు కలడో లేడు అంటే వచ్చేవాడు కూడా అయిపోతాడు. సంశయాత్మ వినశ్యతి. నీకు నమ్మకం ఉందా? ఫలించి తీరుతుంది. నీ విశ్వాసమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పక్షి పైకి ఎగిరింది. ఈ 4 పక్షులు అగ్నిహోత్రం వస్తోందని ఇటొకటి కూర్చుంది, ఇటొకటి తలపెట్టింది,
ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది. అగ్నిహోత్రం మీదకి వచ్చేస్తోంది. ఆయనకి జ్ఞాపకం ఉంది చూసుకోండి, వీళ్ళని కాల్చకూడదని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అది ఈశ్వరుణ్ణి మీరు ఒక్కసారి సూక్తంతో ఆరాధన చేస్తే ప్రమాదం వచ్చేసినప్పుడు అంతమందిలోంచి బయటపడిపోతారు అంతే. చిదంబరంలో కొన్ని 100 మంది చచ్చిపోయారు ప్రమాదంలో. తండ్రి గారు చేసుకున్న పుణ్యం గిని చిన్న పిల్లవాడు పంచదార చిలక అనేవారు. ఆ పిల్లాడు ఒక్కడు నిద్రపోయాడు, వెళ్ళలేదు ఉత్సవానికి, బతికేశాడు. ఆ బతికేసిన పిల్లాడు ఎవరో తెలుసా? కొన్ని కోట్ల మందిని సనాతన ధర్మంలో బతికించేశారు. ఆయనే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించగలరు. ఒక్కసారి నువ్వు అలా చదివితే చాలు జీవితంలో సూక్తం. ఇప్పుడు 4 వేపులకి 4 ముఖాలు పెట్టిన ఈ పక్షులు అగ్ని మీదకి వచ్చేస్తుంటే తండ్రి గారి యొక్క వారసత్వం కదూ, వీళ్ళన్నారు మీదకొస్తోంది అగ్ని, మనం ఏం చేస్తాం? కాబట్టి నలుగురం కూడా చక్కగా కూర్చుని బ్రహ్మగారు 4 ముఖాలతో ఎలా చదువుతాడో అలా అగ్నిహోత్రుడి మీద సూక్త పఠనం చేద్దాము అని వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మంత్రములను అగ్ని సూక్తములను చదువుతున్నారు. అగ్నిహోత్రుడు చూసి తండ్రి అదే చదివాడు, పిల్లలు అదే చదివాడు, ఎంత గొప్పవాళ్ళు రా అని పక్షి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అగ్నిహోత్రుడు. అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నన్నయ్య గారు జ్ఞాపకం చేస్తున్నారు, ఐశ్వర్యం ఇచ్చిన అగ్నిహోత్రుడే, ఆపద తప్పించిన అగ్నిహోత్రుడే. అగ్నిహోత్రం ఉన్న చోట శాల వెయ్యడం అంటే అంత గొప్పదండి. అందుకే తరువుకొచ్చిన ప్రమాదాన్ని తీసి పారేస్తాడంతే ఆయన, అంత గొప్పది. అందుకే యాగశాల యాగశాల మురిసిపోయాను నేను. ఉత్సవం ప్రారంభం అప్పటి నుంచి యాగశాల యాగశాల చాలా జాగ్రత్త, యాగశాల అలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి. ఎందుకని ఒక్కటే మహానుభావుడు అగ్నిహోత్రుడు అక్కడ రగులుతాడు, ఆయనే అక్కడి నుంచి తీసుకెడతాడు దేవతలకి హవిస్సులు. ఆ యాగశాలయే కొన్ని సంవత్సరముల పాటు ఈ దేవాలయం అభ్యున్నతికి మన యొక్క క్షేమానికి కారకం అవుతుంది. అంత పవిత్రం ఆ యాగశాల. కాబట్టి 4 ముఖములతో చదివేట 4 పిల్లలు చదివితే ఆయన అనుగ్రహించేశాడంతే. ఇది అగ్నిహోత్రం, ఇది ఖాండవవన దహనం. కానీ నాకు నన్నయ్య గారి యొక్క అనుగ్రహంతో, మా గురువు గారి అనుగ్రహంతో, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు మనందరినీ యాగశాలలో అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘట్టంతో నేను ఉపన్యాసాన్ని పూర్తి చేయకూడదు. 7వ తారీఖు పూర్తి చేసేటట్టుగా పెట్టుకున్నాను. అందులో నేను ఇవాళ అంటే 2 రోజులు వెనక్కుంటాను, ఎక్కడో మైమరిచిపోయి వెనక్కి పడిపోతుంటాను. అలాంటి వాణ్ణి అనుకోకుండా ఈశ్వరుడు ఎందుకో స్వామివారు నువ్వు వద్దయ్యా 7వ తారీఖు నేను కూడా వింటాను, 6వ తారీఖు ప్రసంగం అంటే వద్దండి మీరు పీఠార్చన చేయండి అని 5వ తారీఖు పూర్తి చేస్తాను. అవుతుందా అనుకున్నాను. 5వ తారీఖు ఖాండవవన దహనం, అగ్ని సూక్తం, అగ్నిహోత్రుడి యొక్క వైభవంతో అక్కడ యాగశాలలో అగ్ని ప్రజ్వరిల్లిన రోజునే ఇక్కడ ఉపన్యాసాలు కూడా పూర్తవడం ఈశ్వర అనుగ్రహమే. ఇంకెంతకన్నా తాత్కాణం ఏం కావాలి? కాబట్టి తదనంతర కాలమునందు దేవేంద్రుడు ప్రీతి చెంది అనేకమైనటువంటి అస్త్ర సంబంధమైన మంత్రములను కూడా అర్జునుడికి ఉపదేశం చేసి, కొడకా ఎంత గొప్ప యుద్ధం చేశావురా అని కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా కొడుకుని ఇలాగే అంటిపెట్టుకుని ఉండేం కృష్ణ, నిన్ను నేను ప్రార్థన చేసేది ఇదే అన్నాడు. మనకి కూడా ఎప్పుడు ఈశ్వరుడు మనని అంటిపెట్టుకుని ఉండేటట్టుగా మహాభారతం విన్నందుకు, ఆదిపర్వం చెప్పుకున్నందుకు పరమేశ్వరుడు ప్రీతి చెంది ఆయన చల్లటి చూపు మనని చూస్తే అంతకన్నా మనకి ఏమీ అక్కర్లా. ఎందుకో తెలుసా అండి? ఆయన చల్లని చూపే మనకు అన్నిటినీ ఇస్తుంది. కాబట్టి నాకేమీ చేత కాకపోయినా ఒక్క పద్యం రావదు, గబగబా 2 విషయాలు సమన్వయం చేయలేను, ఏమీ తెలీదు, అయినా భారతం చెప్తానని పెద్ద మనగాళ్ళ కూర్చుంటే 1 రోజా 2 రోజా 26 రోజులు నన్ను ఇలా భరించి ఇన్ని వేల మంది నాకంటే ఇంత వేదిక ఎంత ఇరుక్కు కూర్చున్నారో పాపం ఈ తల్లులు. ఇంతమంది ఇలా కూర్చుని ఇన్నాళ్లు భారతం విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదములను ఆవిష్కరిస్తూ ఇక్కడితో ఇవాల్టితో ఆదిపర్వం పూర్తయిపోయింది. 18 పర్వములు చెయ్యాలి అని ఒక కోరిక ఉంది. రామాయణ భాగవతములు అయ్యాయి కాబట్టి భారతం చెప్పవస్తే ఏదో మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పొంది నాకు ఈ శరీరం ఇచ్చినందుకు
అమ్మా నువ్వు నాకు ఈ శరీరం ఇచ్చినందుకు ఉత్తినే వాడుకోలేదమ్మా, నువ్వు అంత కష్టపడ్డందుకు నేను ఏదో చెప్పాను సుమా అమ్మ అని మళ్ళీ మా అమ్మని కలుసుకునే రోజు వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఏమో అవకాశం ఉంటే ఒక సంవత్సరం పాటు అసలు ఏ ఊరు వెళ్లకుండా ఒక సంవత్సరం మహాభారతం అంతా పూర్తి చేసే వరకు 2011లోనో ఎప్పుడో పూర్తిగా 18 పర్వాలు పూర్తయిపోయేలా మహాభారతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహాభారతం అంతా గోపాలకృష్ణ గారి సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి చాలా చాలా సంతోషం. నేను మీతో ఒక విషయం మనవి చెయ్యాలనుకుంటున్నాను. మంగళం చెప్పే ముందే ఆ విషయం చెప్పి మంగళం చెప్పేస్తాను. స్వస్తి అన్నాను కాబట్టి ఇది వేరుగా చెప్తున్నట్లు. నేను ఇప్పటిదాకా మీతో యాగశాల వైభవాన్ని అనుసంధానం చేశాను. మనం క్రమశిక్షణగా నిలబడగలిగితే చాలా. అందులో నాకు అపనమ్మకం ఏం లేదు మీ అందరి మీద, ఎందుకంటే ఎన్ని ఉత్సవాల్లోనూ మీరు అలా నిలబడిన వాళ్ళు. మనం ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు అందరం బయటికి వెళ్ళిపోదాం, యాగశాల దగ్గర నిలబడదాం. యాగశాలకి ఇటు నిలబడతారో ముందు నిలబడతారో ఎలా నిలబడినా సరే ఋత్విక్కులకి మాత్రం మనం అభ్యంతరం కల్పించకూడదు. వాళ్ళిప్పుడు చతుర్వేద స్వస్తి చేస్తారు ఆ యాగశాలలో. అది అద్భుతం, చూడాలి. రేపు ఒక్కరోజే కదండి, ఎల్లుండి కుంభాభిషేకం అయిపోతుంది. రేపు సాయంకాలం 6:30 స్వామివారు చేసేటటువంటి చంద్రమౌళీశ్వరారాధన, యాగశాల దర్శనం. రేపు సాయంకాలం 5:30 వస్తే లోపల సీట్లు దొరుకుతాయి అనుకుంటున్నాను నేను. లేకపోయినా పర్వాలేదు, బయటికి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు చక్కగా అక్కడ చతుర్వేద స్వస్తి చేసి నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చి స్వామివారికి చాలా ప్రీతి. ఈశ్వరుడు ఎందుకు చెందుతాడో తెలుసా అండి? వీణానాదం వినపడాలి. ఇప్పుడు వీణ మీద ఒక కీర్తన వినిపిస్తారు. అలాగే ఆ డోలు సన్నాయి మీద అసుర సంధ్య వేళ దాటింది యాగశాల కాబట్టి అక్కడ శివతాండవాన్ని మోగిస్తారు. ఋత్విక్కులలోనే ఒక ఋత్విక్కు శివతాండవం మీద పాట పాడతారు. ఇన్నింటితో వైభవోపేతంగా ఇప్పుడు అక్కడ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలుపెట్టి భగవన్నామాన్ని రేపు సూర్యాస్తమయ పర్యంతం చదువుతారు. ఇంత గొప్ప క్రతువులో కూర్చుని ఒక్కసారి కూడా భగవన్నామని చెప్పుకోకపోతే మనం ఏదో కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థన చేసేది ఏమిటి అంటే, రేపు అందరూ కూడా వచ్చి భగవన్నామని చెప్పండి. సాధ్యమైనంత సమయం చక్కగా ఇక్కడ గడపండి. రేపు సాయంకాలం మాత్రం అందరూ తొందరగా వచ్చేసేయండి. వచ్చేస్తే మన కోసమని నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసానికి బయలుదేరి వచ్చే ముందే పీఠాధిపతులు నాకు ఫోన్ చేశారు. కాకినాడలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మాకు వివరం అందింది. నేను బహు సంప్రీతుడనయ్యాను, 2 గంటలకు వస్తానన్నాను కదా, 10 గంటలకే బయలుదేరి వచ్చేస్తున్నాను అన్నారు. అందుకని ఆయన ఇంకా రాకముందే అంత సంతోషాన్ని ఫోన్ చేసి చెప్పారు. అందుకని ఆయన వచ్చేస్తారు. సాయంకాలం ఆయన బయలుదేరి అక్కడే వ్యాన్ దిగి మనందరికీ కనపడేటట్టు వస్తారు. ముట్టుకోకూడదు, మనం ఏది ముట్టుకోకూడదు అని ముట్టుకోకుండా ఉంటే అయిపోయాయి. వచ్చి చక్కగా పీఠార్చన చేస్తారు. అపురూపంగా ఉంటుంది ఆ శ్రీచక్రార్చన, చంద్రమౌళీశ్వరారాధన. అన్ని హారతులు ఎత్తుతారు అమ్మవారికైనా, చూసి తీరాల ఆయుధాలు పెట్టడం అవన్నీ. కాబట్టి రేపు చక్కగా ఆ పీఠార్చన అసుర సంధ్య వేళలో చూద్దురు గాని, ఎల్లుండి ఉదయం స్వామివారికి కుంభాభిషేకం. దేవాలయం చుట్టూ షామియానాలు, కుర్చీలు అన్ని వేసేస్తారు. చక్కగా రేపు రాత్రి నవపాషాణం కుమ్ముతారు ఇక్కడ, అదంతా కూడా చూడొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనా ఉండడానికి వీలుగా, మళ్ళీ వెళ్లిపోయేటప్పుడు కూడా భద్రంగా మీ బిడ్డలనో ఎవరినో దగ్గర పట్టుకుని జాగ్రత్తగా మీ నగలను రక్షించుకుంటూ, అమ్మ ప్రత్యేకించి ఆడవారు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఎవరి సందడి వారిది. భక్తితో మీరుంటారు, ఇంకొక రకమైన దృష్టికోణంతో బయట ఉండే కొంతమంది సమాజ వ్యతిరేక శక్తులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మీరు బయలుదేరేదురు కానీ. ఇప్పుడు చక్కగా తోసుకోకుండా యాగశాల ముందుకు రండి. అందరూ కూడా నీరాజన మంత్ర పుష్పాలు అయిపోయాక యాగశాలకి ప్రదక్షిణం చేసి బయలుదేరుదురు కానీ. కాబట్టి నేను మీకు ఏది చెప్పాలనుకున్నానో అది పూర్తి చేశాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత లేచి అక్కడికి వెళ్ళిపోదాం. ఇంతకన్నా నేను ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏమైనా ఉంటే పర్వాలేదు, రోజు కలుస్తూనే ఉంటాను కాబట్టి రేపు పొద్దున్న సాయంకాలం మళ్ళీ నేను మీకు చెప్తాను. ఎవరు యాగశాల ముందుకి ఋత్విక్కుల దగ్గరికి మాత్రం వెళ్ళిపోకండి అమ్మా, కొంచెం విశాలంగా నించోండి. అయిపోయాక ప్రదక్షిణం చేద్దరు కానీ అందరూ. మీ పర్మిషన్ తో మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.